హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసారా? సాటర్డే ఎపిసోడ్ చూసి ఏమనిపించింది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకి, పృథ్వీకి, నబిల్కి మాత్రం నాకు సార్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది అనేసి అనిపించింది. ప్రేరణ ఎప్పటి నుంచో కోరుకుంటుందంట, సార్ 5 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి మంచి అప్లాజ్ వస్తుందా, స్పెషల్ అప్లాజ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అనేసి అంది. మొత్తానికి ఈరోజు నాకు సార్ దగ్గర నుంచి మంచి పొగడ్తలు వచ్చాయి, మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. పృథ్వీ, నబిల్, ప్రేరణ అలాగే వాళ్ళ ముగ్గురు చాలా బాగా ఆడారులేండి. ఈ వీక్ మొత్తం కూడా మెగా చీఫ్ టాస్క్లో చాలా బాగా ఆడారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో కూడా. బట్ మణికంఠని చూస్తే పాపం అనిపించింది. అంటే హౌస్మేట్స్తో కూడా నాకు సార్ కూడా, అంటే హౌస్మేట్స్తో పాటు నాకు సార్ కూడా కలిపి కార్నర్ చేస్తున్నారా లేదంటే ఏంటి, ఆయన సింపతి గేమ్ బయట పెట్టారా? కానీ మొత్తానికి ఆయన చూస్తే పాపం అనిపించింది. నేను ఎప్పుడు బ్లాంక్ అవుట్ అయిపోతా, నాకు అర్థం కావట్లేదు అనేసి అంటున్నావు కదా, ఇంకా అలా అనడానికి లేదు. ప్రతిసారి ఏడ్చి సింపతి ట్రై చేయడానికి లేదు. హౌస్మేట్స్కి, ఆడియన్స్ అందరికీ అర్థమైపోతుంది అన్నట్టు చెప్పారనమాట. సో హౌస్మేట్స్కి అయితే అర్థమైపోయింది, నువ్వు ఇంకా సింపతి గేమ్ ప్లే చేయడానికి లేదు, నువ్వు ఇంకా గేమ్ మొదలుపెట్టు, గేమ్ స్టార్ట్ చేయి అని కన్ఫెషన్ రూమ్లో పిలిచి టిష్యూలు ఇచ్చి నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావు ఈరోజు ఏడ్ చేసాయి అని చెప్పేసి మొత్తానికి ఈరోజు మణికంఠ మీద ఎక్కువే అయ్యింది ఫోకస్. ఆ తర్వాత యష్మికి కొంచెం మెసేజ్ చదివి వినిపించారు. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ పప్పా రాసి, వాళ్ళ నాన్నగారు రాసి పంపించిన మెసేజ్ కొంచెం అయితే చదివి వినిపించారు. బట్ మిగతా వాళ్ళకి మెసేజ్ రాలేదు కదా, నబిల్కి కానీ, సీతకి కానీ, మన మణికంఠకి కానీ. అంటే ఎందుకు యష్మి స్పెషల్, వాళ్ళకు కూడా కొంచెం అయినా చెప్పొచ్చు కదా అనిపించింది. చూద్దాం, రేపొద్దున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఏమైనా పంపిస్తారేమో చూడాలి. నేనైతే అదే అనుకుంటున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేటప్పుడు వాళ్ళతో ఏమైనా మెసేజ్ పంపిస్తారేమో అని అనుకుంటున్నాను. సరే, ఎపిసోడ్లోకి వెళ్ళి అన్నీ క్లియర్గా చెప్పుకుందాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ నాకు సార్ డ్యాన్స్ తోటి ఎంట్రీ అనమాట, ఒక సాంగ్తో డ్యాన్స్ వేసుకుంటూ నాకు సార్ ఎంట్రీ. ఆ తర్వాత ఆడియన్స్ని అడుగుతారు. ఆడియన్స్ ఏమంటారంటే, సార్ మిమ్మల్ని శివ మూవీ నుంచి చూస్తున్నాం, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అఫ్కోర్స్ అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు, అంతే ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తున్నారు అనుకోండి. తర్వాత నాకు సార్ అడుగుతారు, సీజన్ ఎలా ఉంది, ఈ సీజన్ 8 ఎలా ఉంది, అందులో కంటెస్టెంట్స్ మీకు ఎవరెవరు నచ్చారు అంటే ఆడియన్స్ చెప్తారు, బాగుంది సార్, మాకు యష్మి, విష్ణుప్రియ నచ్చారంటే అందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎవరు నచ్చలేదా అని అడుగుతారనమాట. ఆ తర్వాత ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ ఏం చూపించలేదు మనకి. అంటే ఎవ్రీ వీకెండ్ ఏమవుతుంది, సాటర్డే ఎపిసోడ్లో కొంచెం ఫ్రైడే ఎపిసోడ్ చూసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ ఏం లేదు డైరెక్ట్. ఎందుకంటే ఇది జరిగింది ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే జరిగింది ఈరోజు వేసేస్తారు. సాటర్డే మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతాయి కాబట్టి ఇంక ఫ్రైడే ఎపిసోడ్ లేదు. తర్వాత నాకు సరేమో అందరూ ఎలా ఉన్నారు, చాలా బాగా డ్రెస్ అయ్యారు, అందరూ బాగున్నారు అని హార్ట్ షేప్ పెడతారనమాట. అంటే లాస్ట్ వీక్ అంత సీరియస్గా లేకుండా ముందు ముందు వీక్స్ అంతా చాలా సీరియస్గా ఉంటాయి కదా, గన్నతో స్టిక్తో వచ్చాయి కదా. సో ఈ వీక్ అంతా కంప్లైంట్స్ ఏం లేవు కాబట్టి అందరూ బాగున్నారా, అందరూ డ్రెస్సింగ్ బాగుంది అని చెప్పి హార్ట్ షేప్ ఇలా లవ్ సింబల్ పెడతారనమాట. ఆ తర్వాత అందరూ హౌస్మేట్స్ కూడా పెడతారు. నెక్స్ట్ వచ్చేసి నాకు సరే క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టి పృథ్వీ, నబిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళమంటారు. స్టోర్ రూమ్లోకి వెళ్తే ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంటుంది, ఆ గోల్డెన్ బ్యాండ్ తీసుకొచ్చి పృథ్వీ ఈ గోల్డెన్ బ్యాండ్ నబిల్కి ఇచ్చేసాయి అని చెప్పి, కంగ్రాచులేషన్స్ నబిల్, ఆల్ ది బెస్ట్, ఇంకా ముందుంది కోకోయల్ ఫెస్టివల్, అంటే మెగా చీఫ్ అవుతాడు కదా నబిల్, దానికి కంగ్రాచులేట్ చేసి ఇంకా ముందుంది నీకు ముసళ్ళ పండగ, సో ఆల్ ది బెస్ట్, దానికి ఎదుర్కోవడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, వాళ్ళతో నువ్వు పోటీ పడాలి, వాళ్ళతో తలపడాలి అన్నట్టు ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అవును సార్ అంటే నబిల్. తర్వాత నాకు సార్, పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు, కానీ ఒకటి ఏంటంటే ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలి అనేది నీకు అర్థం కావట్లేదు. అంటే తను మెగా చీఫ్ టాస్క్లో ఎక్కడ ఓడిపోయాడు, ఐకి యామ్కి మధ్య స్పేస్ ఇవ్వలేదు కదా, సో దాని గురించి మాట్లాడుతున్నారనమాట. ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలి అనేది తెలియట్లేదు నీకు అనేసి అంటారు. విష్ణు గట్టిగా నవ్వుతుంది, పృథ్వీ పక్కనే కూర్చుంటుంది కదా, గట్టిగా నవ్వుతుంది. పృథ్వీ వచ్చేసి, సార్ ఐకి యామ్కి మధ్య స్పేస్ ఇవ్వలేదు సార్ అని అంటే నబిల్, దాని గురించి కాదు అంటాడు నబిల్. నాకు సార్ అప్పుడప్పుడు అక్షరాల మధ్య స్పేస్ ఇవ్వాలి, అలాగే అమ్మాయిలకు కూడా స్పేస్ ఇవ్వాలి అనేసి అంటారు. తర్వాత వెంటనే ఇంక మణికంఠ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. మణికంఠ యాక్షన్ రూమ్లోకి వచ్చేసి అనేసి అంటే వెళ్తాడు. ఏంటి కంగారు పడుతున్నావా అంటే, అవును సార్ అంటే, నిన్ను చూసి కంగారు పడాలి, నువ్వు కంగారు పడడం ఏంటి అంటారు. ప్రేరణ వచ్చేసి, సార్ మీరు మంచి విషయం చెప్పినా కూడా కంగారు పడిపోతాడు సార్ అనేసి అంటదనమాట.
తర్వాత నాకు సార్ నీ ముందు ఏం కనిపిస్తున్నాయంటే టిష్యూస్ అంటారు. అక్కడ కొన్ని టిష్యూ రోల్స్ పెడతారు. సో నీకు 8 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసే, కావాలంటే ఆ టిష్యూస్ అన్నీ వాడేసే, బట్ ఈ రోజు తర్వాత నుంచి ఏడవడానికి వీలు లేదు అనేసి అంటారు. ఏంటంటే బిగ్ బాస్ ఏమనుకుంటున్నారంటే, బిగ్ బాస్ కానీ నాగ్ సార్ కానీ మణికంఠ అని ఒక మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే తను స్ట్రాంగే. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి. నామినేషన్లో నామినేట్ చేసేటప్పుడైనా, డిఫెన్స్ చేసుకునేటప్పుడైనా, పాయింట్స్ పెట్టేటప్పుడైనా చాలా క్లియర్గా మాట్లాడతాడు. అలాంటప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఇట్లాంటి టైంలో ఇప్పుడు మన ఆదిత్య గారు వెళ్ళిపోయారు అనుకోండి, నాకు డెసిషన్ మేకింగ్ కన్ఫ్యూజ్ అయిపోయింది, నేను సరిగా చెప్పలేదు, ఒకసారి అందరూ నాతో కూర్చోండి అని పిలవడం, నాకు అర్థం కావట్లేదు, నాకు బ్లాంక్ అవుట్ అయిపోతుంది అనేసి అంటున్నాడు. కానీ నామినేషన్స్ అప్పుడు కానీ, టాస్క్లు అప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ బాగా చేస్తాడు. నేనేమనుకుంటున్నానంటే ముందు నుంచి ఆలోచించి ప్రిపేర్ అయ్యి వస్తే కరెక్ట్గా చేస్తాడు. ఇప్పుడు నామినేషన్స్ అనుకోండి, తను 2 days ముందు నుంచే ప్రిపేర్ అవుతాడంటే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరికి ఏ పాయింట్స్ ఇవ్వాలి, అలాగే తనల్ని ఎవరు నామినేట్ చేస్తారు, అట్లాంటప్పుడు ఎటువంటి డిఫెన్స్ పాయింట్ మాట్లాడాలి అనేది ఆలోచించుకుంటాడు. కానీ ఇట్లాంటి సడన్ ఏదైనా వస్తే, ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో రీజన్ చెప్పి పంపించాలి, అలాంటి సడన్ వచ్చినప్పుడు తను బ్లాంక్ అవుట్ అయిపోతాడని నాకు అర్థమైంది. సో నాకు సార్ ఏమంటారంటే, ఇంక నుంచి అట్లాంటి కన్ఫ్యూజన్స్, అర్థం కావట్లేదు, ఈ ఎమోషన్స్, సింపతికి ఏమొద్దు, ఏడవాలనుకున్నది అంతా ఈ రోజు చేసేసి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేయి. అందరూ అనుకుంటున్నారు నాకు సరిగిన ఆడియన్స్ కానీ తను బాగా ఆడతాడు, బిగ్ బాస్ కూడా తను బాగా ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆడిన టాస్క్లో ఎక్కడ గివప్ ఇవ్వాల. స్పెల్లింగ్ టాస్క్లో విన్ అయ్యాడు, రేషన్ టాస్క్లో చేతితో కలిపి ఆడాడు, అది కూడా గివప్ ఇవ్వకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫుడ్ తెచ్చాడు. ఆ తర్వాత మొన్న 8 minutesలో 8 balls పెట్టాలి అన్నప్పుడు కూడా స్టార్టింగ్ తనే ఫాస్ట్గా పెట్టేశాడు. ఫాస్ట్గా పెట్టేశాడు కానీ బట్ వాళ్ళ టీం మెంబర్స్ ఇచ్చే ఇన్పుట్స్ తీసుకోలేక అది ఓడిపోయాడు అనమాట. కానీ లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా ఆడాడు. అందులో యష్మి విన్ అయింది అనుకోండి, శక్తి క్లాన్ నుంచి. కానీ తను ఆడిన ఆటలన్నీ బాగానే ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాడు, కాబట్టి తన దగ్గర మ్యాటర్ ఉంది. కానీ ఈ ఎమోషనల్ ఈ సైడ్ వచ్చేసి, సింపతి గేమ్ వచ్చేసి అది నచ్చట్లేదు ఎవరికి కూడా. మణికంఠ అంటాడు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది సార్, ఇంకా ఏడవడానికి ఏం లేదు, అంతా అయిపోయింది అంటే, లేదు లేదు నేను నమ్మను అంటే స్పాట్లో పెట్టి ఏడవమంటే ఏడవలేను సార్ అంటే, నువ్వు అలాగే అందరినీ స్పాట్లో పెట్టి ఏడుస్తున్నావు కదా అనేసి అంటారనమాట. లేదు సార్ ఇక్కడ నుంచి ఏడవను, నేను కంట్రోల్ చేసుకుంటాను అని అంటే, కంట్రోల్ చేసుకోవద్దు, నువ్వు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవద్దు, బట్ ఇప్పుడు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసాయి, ఇప్పుడే మొత్తం ఫినిష్ చేసేసాయి అనేసి అంటారనమాట. మణికంఠ అంటాడు అంటే నాకు ఒక డైనమిక్ ఉంటుంది సార్ లైఫ్లో, ఎప్పుడు చూసినా ఇప్పుడు నవ్వాను అనుకోండి తర్వాత ఏడవలసిన సిచ్యువేషన్ వస్తుంది, అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఇది కూడా చిన్నప్పుడు నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. అది ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం కదా మనం, అది ఇప్పుడు ఇంత నవ్వుతున్నాం అంటే నెక్స్ట్ ఏదో ఏడుపు వస్తుందిరా మనకి, లేదంటే ఇప్పుడు ఎంత ఏడుస్తున్నామంటే లైఫ్లో ఏదో హ్యాపీ సిచ్యువేషన్స్ వస్తాయి, హ్యాపీ ఫేసెస్ వస్తాయి అనేసి అనుకుంటున్నాం కదా. అదే చెప్పాడు, నా లైఫ్లో ఈ డైనమిక్ ఉంటుంది సార్ అని చెప్తున్నాడు అనమాట. నాకు సార్ అంటారు ఈ వారంలో నీకు అన్యాయం జరిగిందా, పోనీ నువ్వు జరగకపోయినా జరిగింది అనుకుంటున్నావు కదా, దాని గురించి ఆలోచించి ఏడ్చేసే అన్నట్టు మాట్లాడతారు. మనకంట సార్ తర్వాత వెంటనే రియలైజ్ అయ్యాను సార్, నాకు ఆ మూమెంట్లో అలా అనిపించగానే ఏడుపు వచ్చేసింది, కానీ కొంచెం సేపు తర్వాత రియలైజ్ అవుతాను, అంటే వాళ్ళ పరిస్థితిలో ఉండి కూడా ఆలోచించాలి అని అనిపించింది సార్. అయితే ఫస్ట్ అయితే తను అదే కార్నర్ చేశారు, మీరు అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చి ఏడ్చేసింది సార్, కానీ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకున్నాను అనేసి చెప్తాడనమాట. సరే ప్రియా నిన్ను ఏమని పిలుస్తుంది అంటే, నాన్న అమ్మ కన్నా అని పిలుస్తుంది అని చెప్పాడు. పాపం హిట్లర్ అని కూడా పిలుస్తుంది సార్ అప్పుడప్పుడు అని అంటే, సరే ఒకవేళ ప్రియా నువ్వు నా దగ్గరికి రావద్దు అక్కడే ఉండిపో అని అన్నదనుకో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అనగానే ఇంక పాపం టపటపామంటూ వచ్చేసింది నీళ్ళు. ఒక్క వాళ్ళ వైఫ్ విషయంలో, వాళ్ళ పాప విషయంలో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇంక ఈ ఎపిసోడ్ అంతా పాపం అలాగే ఉన్నాడు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నాడు, అంటే ఏడుపు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఏడుపు ఆగట్లేదు. సో నాకు ఈరోజు ఏమనిపించిందంటే, మణికంఠ చాలా ఎమోషనల్ పర్సన్ అనిపించింది. మేబీ తను పెరిగిన వాతావరణమైనా, తన చుట్టూ ఉన్న, అంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే లేరు, వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ వైఫ్ దూరంగా ఉంటుంది, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని పాపం తను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అనమాట ఏడుపుని. సార్ అలా అనొద్దు సార్, నేను ఉండలేను సార్ తనకు దూరంగా అనేసి చెప్తాడు. తర్వాత అప్పుడు కూడా కన్నీరు రాదా అంటే, వస్తుంది సార్ అనేసి అంటే, సరే ఏడ్చేసే, ఫినిష్ ఇట్ ఆఫ్, మొత్తం ఈరోజు ఏడ్చేసి ఇక నుంచి గేమ్ న్యూగా స్టార్ట్ చేయి. అందరూ ఏమనుకుంటున్నారంటే తను ఈ ఏడుపు అంతా పక్కన పెట్టేసి బాగా ఆడితే మంచి మైలేజ్ వస్తుంది, తనకి చాలా వీక్స్ ఉండగలడు, చాలా వీక్స్ సర్వైవ్ అవ్వగలడు, మేబీ top 5 వరకు వెళ్ళగలడు అని అందరూ అనుకుంటున్నారు మణికంఠని. సో అందుకని ఈ ఫేజ్ అంతా తీసేసి
ఆట ఆడాలి అని ఇన్పుట్స్ ఇస్తున్నారనమాట ఇక్కడ నాకు సార్. అనుకుంటా నిజంగా అలా అందరు సార్ నాకు భయం వేస్తుంది, ప్లీజ్ చెప్పండి సార్ అంటే నిజంగా చాలా జాలేసింది అలా అన్నప్పుడు. ప్రియ నిజంగా అలా అందరు సార్ అనేసి అడుగుతున్నాడు అనమాట. నీకు చెప్పాల్సింది విషయం ఇంకొకటి ఉంది, నీకు వచ్చిన ఫుడ్ రాహుల్ దగ్గర నుంచి వచ్చింది అని అంటారు. అంటే నేను ఏం చెప్తారు, మీ వైఫ్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చిందా, మరి ఎందుకు పాప యష్మిని బ్యాడ్ చేయడానికి అట్లా. బిగ్ బాస్ ఏమంటారు, యష్మి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది అంటే అయినా పర్లేదు సార్ నేను నిఖిల్కే ఇస్తాను, ఎందుకంటే నాకు నిఖిల్ మంచి ఫ్రెండ్ కదా, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది అంటున్నారు కదా. అంటే బిగ్ బాస్ పదే సార్లు అడుగుతారు, మీకు మణికంఠ గురించి ఆలోచించాల్సింది లేదా, మీరు మణికంఠ గురించి ఆలోచించరా అని. ఎందుకు నిన్నంతా ఆడియన్స్ మధ్యలో యష్మిని బ్యాడ్ చేసేస్తారు. అంటే చాలామంది ఆడియన్స్ యష్మిని విలన్లా అనేసి అనుకున్నారు ఆ ఫుటేజ్ అంతా చూసి. బట్ ఈరోజు చెప్తున్నారు ఏంటంటే నీకు వచ్చిన ఫుడ్ నీ వైఫ్ దగ్గర నుంచి కదా, రాహుల్ దగ్గర నుంచి, మేబీ అతని ఫ్రెండ్ అనుకుంటా రాహుల్ అంటే అనేసి. అయినా వాళ్ళ వైఫ్ యూఎస్లో ఉంది కదా, ఎట్లా పంపిస్తుంది, బట్ నీకు వచ్చిన మెసేజ్ అయితే నీ వైఫ్ దగ్గర నుంచే అని చెప్తారనమాట. అంటే మెసేజ్ ఫుడ్ రెండు వచ్చాయి కదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి. ఓకే, అయితే ఫుడ్ మీ వైఫ్ దగ్గర నుంచి రాలేదు అనగానే, అంటే ప్రియ నాతో లేదా సార్, అంటే తను నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టు అడుగుతాడే. అప్పుడు సార్ ఏమంటారంటే లేదు ఫుడ్ అయితే రాలేదు కానీ మెసేజ్ అయితే వచ్చింది, అంటే మెసేజ్ చూపిస్తారా సార్ ప్లీజ్ అనేసి అడుగుతాడు. నాకు అదే అనిపించింది, అట్లీస్ట్ అంత అడిగినప్పుడు ఒక 2-3 లైన్స్ అయినా చెప్పొచ్చు కదా, ఎందుకంటే అతను చాలా లోలో ఫీల్ అవుతున్నాడు. ఈరోజు నాకు సార్ వచ్చిన తర్వాత ఇంకా లో అయిపోయాడు. బట్ యష్మికి మాత్రం ఒక 5 లైన్స్ 6 లైన్స్ అట్లా చెప్పారు కదా, ఒక్క లైన్ అయినా చెప్తే ఆయన కొంచెం తన గేమ్ని ఇంకా మంచి స్ట్రెంగ్తన్ చేసుకునేవాడు కదా అనిపించింది. మేబీ వైల్డ్ కార్డ్స్తో ఏమైనా పంపిస్తే బాగుంటుంది వాళ్ళ మెసేజెస్. సరే, ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి మనకంట, కానీ కంట్రోల్ చేసుకునే ఆటలో ముందుకు వెళ్ళాలి. కన్నీరు పెట్టడానికి మాత్రం కారణాలు వెతుక్కోవద్దు. బాగా ఆడు, కసిగా ఆడయ్యా అంటున్నారు. అంటే నీలో ఆట ఉంది, నీలో ఆ ఎంత ఉంది, నీలో ఆ జీలు ఉంది, దాన్ని బయటికి తీసుకురా అన్నట్టు చెప్తారు. సరే సార్ ఆడతాను అని చెప్తాడు. నాకు సరే మాట్లాడితే ఏడుస్తావు, దీంతో ఆపేస్తే ఈ రోజుతో ఆపేసేమనికంట, ఇదే నీ కంటిలోంచి వచ్చే లాస్ట్ టీఎస్ అయి ఉండాలి, దీని తర్వాత అస్సలు మనకు వద్దు కన్నీళ్ళు. అక్కడున్న టిష్యూ పేపర్లోంచి ఒక రోల్ తీసుకుని నీ పక్కనే పెట్టుకో, ఎప్పుడు నీకు వెంటనే గుర్తుకొస్తుంది టిష్యూ రోల్ ఎందుకు నీ పక్కన ఉందో, అప్పుడు నువ్వు ఇంకా ఏడవ్వు అని చెప్తారంట. అక్కడ చాలా టిష్యూ రోల్స్ ఉంటాయి, అందులో ఒకటి తీసుకెళ్ళి నీ పక్కన పెట్టుకో, సో అది గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు దీన్ని టిష్యూ రోల్ని చూసుకొని ఇంక నువ్వు ఏడవ్వు అంటే నాకు సరే ఇచ్చిన సజెషన్స్ గుర్తొస్తాయి అన్నట్టు. సరే ఆ టిష్యూ పేపర్స్ తీసుకొని లివింగ్ రూమ్లోకి వెళ్ళంట, రోల్ పట్టుకొని లివింగ్ రూమ్లోకి వస్తే విష్ణు అంటది నవ్వయ్య బాబు అని పాట పాడుతుంది అనమాట. ఎవరో ఆ పాట పాడింది అని నాకు సరే అడిగితే విష్ణు అని చెప్తారు. అంటే సార్ మనీ నవ్వుతూ ఉంటే మీకు ఇష్టం కదా అందుకనే నవ్వమన్నాను సార్ అంటే, అంతేనా ఫస్ట్ ఏడిపించేసి తర్వాత నవ్వమంటున్నావా, అంటే మీరే ఫస్ట్ ఏడిపిస్తున్నారు తర్వాత నవ్వమంటున్నారు అన్నట్టు అడుగుతారనమాట. సార్ నేను ఎప్పుడు మనీని ఏడిపించలేదు సార్, నేను ఎప్పుడు ఏడిపించాను సార్ అంటే విష్ణుప్రియ. నాకు సార్ అడిగితే మరి ఎవరు ఏడిపిస్తున్నారు అంటే, నన్ను అడిగితే మనీయే అందరినీ ఏడిపిస్తున్నాడు సార్ అంటది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరిది మన మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత నుంచి సీతక్ కానీ, నిఖిల్కి కానీ, ప్రేరణ కానీ, విష్ణుప్రియకి కానీ, సో వీడేడుస్తూ మనల్ని అందరినీ ఏడిపించేస్తున్నాడు అంటే మనకి రావాల్సిన అటెన్షన్ కూడా తనే గ్రాప్ చేసేస్తున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నారు కదా. సో అది మొత్తం కక్కేస్తారు ఈరోజు నాకు సార్ దగ్గర. నాకు సార్ అంటారు అంటే అందరినీ ఏడిపించేసిన తర్వాత తను ఏడుస్తున్నాడా అనేసి అంటే, లేదు సార్ తనకి తెలియదు సార్, తను నాకన్నా చాలా చైల్డిష్ కానీ వెల్ మెచ్యూర్డ్ సార్, కానీ సో మెనీ పర్సనాలిటీస్ ఉన్నాయి సార్ మనీలో, సమ్టైమ్స్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు, సమ్టైమ్స్ చైల్డిష్గా బిహేవ్ చేస్తాడు అంటే. నాకు సార్ అంటారు అయితే ఇక్కడ నుంచి మనం మినికంఠ అని పిలుద్దాం, మణికంఠ అని కాదు అని అంటారనమాట. తర్వాత విష్ణు వచ్చేసి నాకు అతని పేరు తెలుసు సార్, అతని పేరు తెలిసాక అర్థమైంది సార్, ఓహో ఇన్ని పర్సనాలిటీస్ బయటకు వస్తున్నాయి ఎందుకు అనేసి అంటే అతని పేరు చాలా పెద్దగా ఉందన్నమాట. నబీల్ చెప్తాడు కంఠస్థం పట్టేసినట్టున్నాడు, లైన్గా చెప్పేస్తాడు, చాలా పదాలు ఉన్నాయి ఆయన పేరులో. తర్వాత నాకు సార్ అంటారు ప్రతి ఒక్కరు ఒక టాస్క్ కండక్ట్ చేస్తారనమాట, అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 2 అద్దాలు తీసుకొని వాళ్ళ ఫేస్కి పెట్టి తగిన రీజన్స్ చెప్పండి అని. అంటే అందులో సెల్ఫిష్, ఎనాయింగ్, కన్నింగ్, ఫేక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు 2 అద్దాలు 2 కంటెస్టెంట్స్కి ఇచ్చి దానికి తగ్గ రీజన్స్ చెప్పాలి. నాకు సరే ఏమంటారంటే ఈరోజు లాస్ట్ డే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు, అంటే రేపొద్దున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తారు, ఇది ఒక్కటే లాస్ట్ డే మీ కంటెస్టెంట్స్ మీరు ఉండడానికి, సో సరైన రీజన్స్ చెప్పండి, నిజం చెప్పండి ఈ రోజైనా లేదంటే కష్టం అనేసి అంటే. ప్రేరణ అంటే సార్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు మేమందరం యునైటెడ్గా ఉండాలి సార్ అని అంటే, యునైటెడ్గా ఉండండి, అలాగే ఒకళ్ళు ఏంటి అనేది అర్థం చేసుకోండి, ఒకళ్ళు ఏంటి అనేది తెలుసుకోండి, నువ్వే స్టార్ట్ చేయ ప్రేరణ అంటే. సార్ లాస్ట్ వీక్ కూడా నేనే స్టార్ట్ చేశాను సార్ అని అంటే,
ఎప్పుడు నువ్వే చేయాలమ్మా, ఎందుకంటే నువ్వే మా ప్రేరణవి అనేసి అంటారు. తర్వాత ఎన్ఐఎంకి వచ్చేసి మణికి ఇస్తుంది. సార్ ఆయనకి ఏది జరుగుతున్నా కూడా, అంటే అక్కడ ఏ టాస్క్ జరుగుతున్నా, లేకపోతే నామినేషన్ జరుగుతున్నా, సేవింగ్ జరుగుతున్నా, ఆయన ఒక థాట్స్లో ఉంటాడు సార్. వేరే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ విషయమైనా సరే, వేరే వాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా కూడా మధ్యలో తన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. అది అన్నాయింగ్ అనిపిస్తుంది. అదే మనకి లాస్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా విష్ణుప్రియ నైనిక ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ టాప్ 2లో బాటమ్ 2లో ఉన్నారు అనేసి. సో అదేం పట్టించుకోకుండా, అరే మీరు అందరూ వచ్చి నా దగ్గర కూర్చోండి, నాకు ఏదేదో అయిపోతుంది, నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు కదా. సో అది దాని గురించి చెప్తుందనమాట. వేరే వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నా అది పట్టించుకోడు సార్, తన గురించే తను ఆలోచించుకుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఒక షోల్డర్ తను వెళ్ళి వాళ్ళకి ఒక షోల్డర్ ఇవ్వచ్చు కదా, తను లోగా ఫీల్ అవుతున్నప్పుడు మేము అందరం వెళ్ళి ఒక షోల్డర్ ఇచ్చి, అంటే వాళ్ళందరూ వెళ్ళి ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ టాస్క్ అవుతుంది సార్, మెగా చీఫ్ టాస్క్ అయినప్పుడు మేమందరం పరిగెట్టాలి. ఆ హ్యాపీ పప్పి టాస్క్ ఉంది కదా, మేమందరం పరిగెట్టాలి, ఫోకస్గా ఉండాలి. కానీ అప్పుడు వచ్చి పెద్ద గొడవ చేశాడు సార్. ఆ గొడవ చేసినప్పుడు మా ఫోకస్ పోతుంది కదా. అఫ్కోర్స్ తన ఫీలింగ్ మేము అర్థం చేసుకుంటాము, తను అవుట్ అయిపోయాడని. కానీ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా సార్, అక్కడ పెద్ద గొడవ చేసేస్తాడు, మళ్ళీ వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుంటాడు. ఇంకా దాన్ని రైవలరీ మెయింటైన్ చేయడు, సార్ట్అవుట్ చేసుకుంటాడు. సో అట్లాంటప్పుడు ఎందుకు సార్, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా, మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తుంది అనమాట, అని అన్నాయింగ్ అనిస్తుంది. తర్వాత జలస్ వచ్చేసి సీతకి ఇస్తుంది. ఎందుకంటే సార్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఆపోజిట్ క్లాన్ వాళ్ళు, అంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు సీతను తీసేస్తారు. అప్పుడు నేను ప్రేరణ మేమిద్దరం కూడా సేవ్ అయి ఉన్నాం, అంటే మేమిద్దరం నామినేషన్స్లో లేము కదా, నన్ను ఎందుకు తీసేస్తారు, ప్రేరణను ఎందుకు తీయలేదు అని అడిగింది సార్. నాకు అది కొంచెం జలస్ అనేసి అనిపించింది అని చెప్తుంది అనమాట. సీత వచ్చేసి సార్ వాళ్ళు చెప్పిన కంపారిజన్ ఎలా చేశారు అని అడిగాను సార్, ఎందుకంటే నాకు కూడా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఆ క్లాన్ వాళ్ళందరితో మాట్లాడాను, ప్రేరణ తీయాలని నాకు 1% కూడా లేదు, అంటే ఏ పారామీటర్స్ మీద నన్ను తీశారు అని అడిగాను. విష్ణుప్రియతో కంపేర్ చేసి తీసినప్పుడు కూడా అడిగాను, అంతేగాని జలస్యం కాదు అంటదనమాట. అంటే ఏ పారామీటర్స్ మీద తీశారు అని చెప్తే నేను ఆ పాయింట్స్ మీద నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నా గేమ్ని, అంతేగాని తనని తీయాలని కాదు సార్. అసలు తను స్ట్రాంగ్ కంటెండర్, తను 1% కూడా తీయాలని లేదు, నన్ను ఎందుకు తీశారని అడిగాను, అదేం జలసీ ఏం కాదు సార్ అని చెప్తుంది అనమాట. కానీ జలసీ ఫీల్ అవుతుంది సీత అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత కూడా మన మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణను తీసేసినప్పుడు తను చెప్పిన రీజన్స్ ఏం చెప్తుందంటే, తను బ్యాలెన్స్ కోల్పోతుంది, తను టాస్క్లో హామ్ చేయడానికి కూడా వెనుకాడదు. ఇట్లాంటి పాయింట్స్ అనేవి చూస్తే ప్రేరణ మీద తనకి జలసీ ఉందనే అనిపిస్తుంది. ఫస్ట్ పృథ్వీ ఏం చెప్తాడంటే, సీత మేము నిన్ను తీసేస్తున్నాం, ప్రేరణను తీమి, ఎందుకంటే ప్రేరణ స్ట్రాంగ్ ఆడుతుంది, మేము బయట కూడా చూసాము చాలా టాస్కులు, కిరాక్ బాయ్స్కి లడీ గర్ల్స్ ఉంది కదా, అందులో చాలా బాగా ఆడుతుంది అనమాట, చాలా టఫ్గా పోటీ ఇస్తుంది బాయ్స్కి కూడా. సో అందుకని మేము తనను ఉంచుతున్నాము, నిన్ను తీసేస్తున్నాం అని చెప్పి కాడ నుంచి జలసీ ఫీల్ అయిపోతుంది ఇంకా ప్రేరణను చూసినప్పుడల్లా. సో కానీ జలసీ ఏం లేదు అని చెప్తుంది, ఎందుకంటే ఎవరు ఆన్ ద ఫేస్ అప్ ఫ్రంట్ ఒప్పుకోరు కదా. తర్వాత నాకు సరే ఉంటారంటే, మణికంఠ నీతో మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడుకుందామా లేదంటే తర్వాత మాట్లాడుకుందామా అంటారు. ఎందుకంటే నాకు సరికి కూడా అర్థమైపోయింది అనమాట, ఆయన మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా. ఎప్పుడైనా ఓకే సార్ అంటాడు. సార్ నాకు సరే ఉంటారంటే, నైనిక ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది, రిలాక్స్ మోడ్లో ఉంటుంది, బెడ్ మీద పడుకొని ఉంటుంది, ఆటలోకి రావట్లేదు అని చెప్పావు కదా నామినేషన్ పాయింట్లో, సరే నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పుడు అని అడుగుతారనమాట. ఇప్పుడు వెంటనే మణికంఠ సార్ ఒక్కరోజు సార్ బెడ్ మీద ఉన్నాను నేను, అది కూడా నా లెటర్ మిస్ అయినప్పుడు, అంటే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి లెటర్ వస్తుంది అని చెప్తారు కదా. సో అట్లాంటి లెటర్ మిస్ అయినప్పుడు ఒక్కడే వచ్చి పడుకున్నాను సార్, బాధ వచ్చింది, స్వెటర్ తీసుకుందాం అనుకున్నాను, అమ్మ ఇచ్చిన స్వెటర్, బట్ అదేమంటే మళ్ళీ సింపతి అనేసి అనుకుంటారని బెడ్షీట్ లోపలే పడుకొని ఉన్నాను సార్. అది మనకి ఎపిసోడ్లో ప్లే చేయలేదు, మరి బెడ్షీట్ లోపలే పడుకొని ఉన్నానంటే అది కాదు, చీఫ్ సెలెక్షన్, మెగా చీఫ్ సెలెక్షన్ టైంలో నువ్వు ఎక్కడున్నావు అంటే బెడ్రూమ్లో సార్ అంటే, మరి నువ్వు బెడ్రూమ్లో ఉంటున్నావు, నైనిక మీద నెపం వేస్తున్నావు, నువ్వు ఎవరినైనా అనేటప్పుడు మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ ఆలోచించాలి అని చెప్తారనమాట. సార్ నా కర్మ ఏంటంటే సార్, నేను లాస్ట్ వీకే నామినేట్ చేశాను, ఈ వీకే నామినేట్ చేశాను, నువ్వు బెడ్రూమ్లో ఉంటున్నావు కనిపించట్లేదు అని. బట్ నేను లాస్ట్ వీక్ వరకు అలా ఉండలేదు సార్, బెడ్రూమ్లో బయటే ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. బట్ నేను నామినేట్ చేసిన తర్వాత నేను కూడా అలా ఉండాల్సి వచ్చింది, అదేంటో సార్ నా కర్మ అని చెప్తాడనమాట. సరే ఇంకొకటి కూడా ఉంది, సీత బాడీ లాంగ్వేజ్తో నీకు ప్రాబ్లం ఏంటి అంటే, సార్ తను నాకు ఏదో విక్కిరించినట్టు అనిపించింది సార్ నామినేషన్స్లో అని అంటే, సీత ఒకసారి చేసి చూపించమ్మా నువ్వు ఎట్లా చేసావో అంటే, నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని చెప్పి చేతులు ఊపుతూ నామినేషన్స్ టైంలో ఎలా చెప్తుందో సేమ్ అలాగే చెప్తుంది అనమాట.
కానీ తనేమో బాడీ లాంగ్వేజ్ అనేసి అన్నాడు సార్, మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అనేసి అన్నాడు. నాకు అర్థం కాలేదంటే మనకంటే సార్ తర్వాత మళ్ళీ కూర్చొని తనతో మాట్లాడుకున్నాను సార్, సార్ట్ అవుట్ చేసేసుకున్నాము ఇద్దరం అనేసి అంటాడు. సీత అంటే సార్ నేను అన్నాను, నాకైతే వెక్కిరించినట్టు అనిపించలేదు మణి, నేనైతే వెక్కిరించినట్టు చేయలేదు, క్యాజువల్గా నేను నా బాడీ లాంగ్వేజ్తో చెప్పాను కానీ నిన్నైతే ఎక్కిరించలేదు అని తర్వాత నేను కూడా చెప్పాను సార్ అంటే సీత. మనకంట ఇంకా నాకు సార్ ఏమంటారంటే ఒక మాట అనేసి తర్వాత షార్ట్ అవుట్ చేసుకోవడం కాదు మనకంట. ఓకే మెగా చీఫ్ నబిల్ నువ్వు లేచి చెప్పు నీకేమనిపించింది, సీత వెక్కిరించినట్టు అనిపించింది అంటే నబిల్ అంటాడు ఇంటెన్షనల్లీ కాదు కానీ సార్ కొంచెం అయితే మణికంఠని ఇమిటేట్ చేస్తుంది అనేసి అనిపించింది అంటాడు. నాకు సార్ కానీ తర్వాత నువ్వు ఎందుకెళ్ళి మరి సార్ట్ అవుట్ చేసుకున్నావు, ఒకవేళ నీకు నిజంగా ఇమిటేట్ చేసినట్టు నేను వెక్కిరించినట్టు అనిపించింది అనుకో మణికంఠ, నువ్వు మళ్ళీ వెళ్ళి ఎందుకు సార్ట్ అవుట్ చేయాలి అనేసి అడుగుతారనమాట. మనకంటే సార్ ఎవరైనా బాధపడ్డారు అంటే అది నాకు నచ్చదు సార్, నాకేంటి అట్లా కిచకిచలు ఆడిస్తుంది, కిచకిచలు అనిపిస్తుంది, అందుకే వెళ్ళి మాట్లాడాను అనేసి చెప్తాడు. సీత ఏమంటుందంటే ఇంక మొదలుపెట్టింది సీత ఇక్కడ. సార్ నాకేమీ అనిపిస్తుందంటే తన అనేవన్నీ ఇన్సల్ట్ అంత లౌడ్గా చేసేస్తాడు సార్, తర్వాత ఎపాలజీ అది సారీ అనేది చాలా సైలెంట్గా చెప్తాడు. మా అందరి దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా సైలెంట్గా తీసుకుంటాడు సార్, కానీ అందరికంటే ఎక్కువ మేము మనీని అర్థం చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తాం, కానీ మమ్మల్ని మనీ ఎప్పుడూ అర్థం చేసుకోడు. మనీకి ప్రాబ్లం ఉంది, మనీకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అని మేము అందరం అర్థం చేసుకుంటాం సార్. మాకు కూడా ఇష్యూస్ ఉన్నాయి సార్, మాకు ప్రాబ్లం ఉంది, మేము చెప్పుకున్నంత మాత్రాన మాకు ప్రాబ్లం లేదు అని కాదు, తన ప్రాబ్లమ్స్ తను చెప్తున్నాడు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, కానీ అయిపోయిన తర్వాత మా అందరి దగ్గర సపోర్ట్ తీసుకుని ఇన్సల్ట్ మాత్రం గట్టిగా అరిచి వేలు చూపించి మరీ చేస్తాడు. కానీ అంత గట్టిగా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని ఎప్పుడు గట్టిగా చెప్పలేదు, అక్కడ నేను బాగా హర్ట్ అయ్యాను సార్ మెగా చీఫ్ టాస్క్లో అని చెప్తాడనమాట. సో ఏంటంటే మేము అందరం సపోర్ట్ చేస్తాం అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, అదైతే కరెక్టే. ప్రాబ్లమ్స్ నిజంగా అందరికీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ ఉందనుకోండి, తనకి మదర్ ఫాదర్ ఇద్దరు లేరు, అంటే మదర్ లేరు ఫాదర్కి దూరంగా ఉంటున్నాను సంథింగ్ ఏదో చెప్పింది, అందుకే ఫుడ్ వస్తుంది అన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ నాకు ఫుడ్ ఇంపార్టెంట్ కదా, నాకు ఆ మెసేజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఫుడ్ నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రాదు, అదైతే నాకు తెలుసు అని అంటే ఆ తర్వాత ఫుడ్ వచ్చిన తర్వాత కూడా తను ఒక్కతే సింగిల్గా ఉండి చాలాసేపు ఏడుస్తుంది అనమాట. సో అక్కడ తనకి ప్రాబ్లం ఉందా? యష్మికి వచ్చేసి తన డ్రీమ్స్ పర్స్యూ చేయడానికైనా ఏదైనా సరే వాళ్ళ నాన్నగారు లెటర్ మెసేజ్ రాసి పంపించారు, మేము ఎప్పుడు నీకు అండగా లేము, నీ డ్రీమ్స్ పర్స్యూ చేయడానికి కూడా మేము అండగా లేము, నువ్వు ఒక్కదానే కష్టపడి వారియర్ లాగా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ నీ డ్రీమ్స్ నువ్వే అచీవ్ చేసుకున్నావు అని చెప్పారు. అంటే అక్కడ తనకి ప్రాబ్లం ఉంది. ఈరోజు కూడా చెప్పింది ఇప్పటి వరకు నేను మా డాడీకి ఐ లవ్ యూ చెప్పలేదు అనేసి అంది. అంటే వాళ్ళు తనకి దూరంగా ఉంటున్నట్టే కదా వాళ్ళ పేరెంట్స్, అక్కడ తనకి ప్రాబ్లం ఉందా? ఆల్రెడీ ఇదివరకు ఎపిసోడ్లో కూడా చెప్పింది అనమాట, మణికంఠకి నేను అంతగా ఎందుకు కనెక్ట్ అయ్యాను, మణికంఠ మీద నేను ఎందుకు అంత రివెంజ్ పెట్టుకున్నాను అంటే యాక్చువల్గా తన స్టోరీ నా స్టోరీ సేమ్, తనకి నాకు ఇద్దరికి బ్యాడ్ స్టోరీ ఉంది, ఆ స్టోరీ బట్టి నేను ఫ్రెండ్లా కనెక్ట్ అయ్యాను, బట్ ఏంటంటే ఫ్రెండ్ అనుకున్న తర్వాత తను వచ్చి నామినేట్ చేయడం వల్ల నేను బాగా హర్ట్ అయిపోయి నేను తీసుకోలేకపోయాను అనేసి అంటది. అంటే అక్కడ తనకి బ్యాడ్ స్టోరీ ఉందా? ఒకసారి నిఖిల్ చెప్తాడు ఎపిసోడ్లో, మాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయిరా అని మణికంఠతో చెప్తాడు. అందరికీ ఉన్నాయి బ్యాడ్ స్టోరీస్, అందరికీ ఉన్నాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం ప్రాబ్లమ్స్ లేవు అని కాదు కదా. అదే అంటుందన్నమాట, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేమైతే ఎలా తనని అర్థం చేసుకుంటున్నామో తన ప్రాబ్లమ్స్ గురించి, తన ఫ్యామిలీ ఇష్యూస్ గురించి తను కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా సార్, కానీ ఎప్పుడూ అర్థం చేసుకోడు అని చెప్తుంది అనమాట. ఇన్సల్ట్ చాలా గట్టిగా చేస్తాడు, సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసేసుకుంటాడు, అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ అందరి దగ్గర మోటివేట్ చేయించుకొని స్ట్రాంగ్ అయిపోతాడు కదా. సో దాని గురించి చెప్తుంది. మణికంఠ అంటాడు అందరి ముందు కూర్చొని సారీ చెప్పాలా అని అడిగాను కదా నేను, అప్పుడు నువ్వు అవసరం లేదన్నావు కదా, కావాలంటే అందరి ముందు కూర్చోబెట్టి మరీ సారీ చెప్తాను అన్నాను, నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు నా సారీని అంటాడనమాట. నాకు సరే ఎందుకు చెప్తా అన్నావు సారీ అంటే తను బాధపడింది కదా సార్, అందుకంటే తను బాధపడినందుకు సారీ చెప్తానన్నావు కానీ నువ్వు ఇన్సల్ట్ చేసినందుకు కదా అని అడుగుతారనమాట. మనకంట సార్ నేను తనని ఇన్సల్ట్ చేయాలని, తనని డౌన్ చేయాలని కాదు సార్, నాకు అక్కడ బాధ అనిపించింది, ఆడడానికి నేను వస్తా అన్నప్పుడు నన్ను వద్దని చెప్పి తర్వాత వేరే ఫ్రెండ్ని ఆడిపించుకుంటుంటే ఇటు పక్కేమో వీళ్ళు నా పప్పిని తీసేశారు పృథ్వీ వాళ్ళు, సో అందుకే నేను థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను సార్ అంటే సీత వాళ్ళని అడుగుతాడంట, అడిగినప్పుడు ఆడించుకోమేమో అనేసి అంటారంట, అంటే నేను విష్ణుప్రియ ఆడుకుంటున్నాము నువ్వు వెళ్ళి ఆదిత్య నన్ను అడుగు అని కూడా చెప్తుందంట, తర్వాత ఏదో ఎక్స్ప్లెనేషన్లో చెప్తుంది అనమాట. సో వీళ్ళు ఆడించుకోలేదు, అటు సైడ్ వచ్చేసి వాళ్ళు ఏమో నా పప్పిని తీసేస్తారు, అందుకే థ్యాంక్ యూ హౌస్ అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్ అంటే నాకు సార్ అంటారు నీకు బాధ అనిపించినప్పుడు అరిచేస్తావు, మరి వాళ్ళకి బాధ అనిపించినప్పుడు వెళ్ళి సారీ చెప్పేస్తావా
అంట. మరి అంతేగా బాధ అనిపించినప్పుడు వెళ్ళి సారీ చెప్తారు కదా. తర్వాత మణికంఠ సార్ అందరి ముందు కూర్చోబెట్టి మరీ సారీ చెప్తాను, నువ్వు బాధపడుతున్నావు కదా, కానీ అది నా ఇంటెన్షన్ కాదు సార్ అనేసి అంటాడు. తర్వాత సీత అంటే సార్ ప్రతిసారి ఇదే అయిపోతుంది సార్, మా అందరి సపోర్ట్ సైలెంట్గా తీసేసుకుంటాడు, మేమేదో తనని కార్నర్ చేస్తున్నాము అని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు సార్, అది మాత్రం గట్టిగా వస్తుంది. నాకు మేము మణిని కార్నర్ చేయడం కాదు సార్, మణి ఏమో అందరినీ కార్నర్ చేస్తున్నట్టుంది అనేసి అనిపిస్తుంది. ఎప్పుడైతే టాప్ 3లో సేవ్ అయ్యాడో ఇంకా హౌస్ మేట్స్ అందరికి ఒక భయం పట్టుకుందనమాట. సో ఏంటంటే మనం కార్నర్ చేస్తున్నాము అనేసి బయటికి పోర్ట్రే అవుతుంది, తనకి సింపతి గేమ్ వస్తుంది, అందుకే తనకి సింపతి ఓట్స్ వచ్చి సేవ్ అయిపోతున్నాడు అని హౌస్ మేట్స్ అందరికీ గట్టిగా పడిపోయింది వాళ్ళ మైండ్లో. అదే చెప్తుందనమాట, మేమేదో కార్నర్ చేస్తున్నాం అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది కానీ సార్ తనే మమ్మల్ని అందరినీ కార్నర్ చేస్తున్నాడు అని చెప్తుంది అనమాట. తర్వాత నాకు సరే సీత నన్ను ఒకసారి కరెక్ట్ చేయి, నువ్వు లెట్ మీ కరెక్ట్ అని చెప్పేసి కార్నర్ చేసేలాగా మీకు అనిపిస్తున్నట్టు తను చేస్తున్నాడు కదా అంటారు. సార్ నబీల్ నీ ఉద్దేశం ఏంటి, థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి వెళ్ళిపోయి ఉండాల్సింది కదా సార్, కానీ అక్కడ అనవసరంగా డిస్కషన్ పెట్టాడు, అది తప్పు అని నేను ఆల్రెడీ చెప్పాను అంటే థ్యాంక్ యూ హౌస్ అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అంటే మొత్తం హౌస్ తనని కార్నర్ చేసినందుకు థ్యాంక్ యూ హౌస్ అని చెప్పాడు సార్ అనేసి అంటే నాకు సరే ఏమంటారంటే నువ్వు హౌస్ మొత్తాన్ని బాధ పెట్టావు, హౌస్ మొత్తం నిన్ను కార్నర్ చేస్తుంది అంటున్నావు, నీకు ఈ హౌస్లో రియల్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు, హౌస్ మొత్తం నిన్ను కార్నర్ చేస్తుందని ఫీల్ అవుతున్నావు కదా, నీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు, వాళ్ళనే అడుగుతానంటే నబీల్ అండ్ విష్ణుప్రియ సార్ అని చెప్తారు. ఆల్రెడీ నబీల్ని అడిగేశారు కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియని అడుగుతారనమాట. నీ ఫ్రెండ్ మణికంఠని హౌస్ మొత్తం కార్నర్ చేస్తున్నారు విష్ణు అంటే తప్పకుండా లేదు సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ తనకు ఆ విషయం చెప్పాను, ఒరే అందరూ నేను అర్థం చేసుకుంటున్నారు, అందరూ నీకు ఎంత ప్రేమ ఇచ్చి ఎంత టైం ఇస్తున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు నీ టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి, నాకు అర్థమవుతుంది, అఫ్కోర్స్ నాకు అర్థమవుతుంది సార్ తన ఎమోషన్స్ హైగా ఉంటాయి, కానీ టైం తీసుకో, వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్ని ఫీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వు, ప్రతీది నీకోసమే నీ చుట్టూ తిరగాలంటే చాలా కష్టం అనేసి అంటదనమాట. అంటే వేరే వాళ్ళ ఎమోషన్స్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి సపోర్ట్ చేయగానే ఇంకా వాళ్ళని ఇది చేయొద్దు, నీకు ఎంత ప్రేమిస్తున్నారు, నీకు ఎంత టైం ఇస్తున్నారు, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ఎమోషన్స్ హై ఉంటాయి కానీ నువ్వు వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళ ఎమోషన్స్ని రెస్పెక్ట్ చేయాలి అనేసి చెప్పి మళ్ళీ తర్వాత మనీ వాయిస్లో నాకు ఇంతే, నేను ఆవేశంలో మాట్లాడుతున్నాను, నేను అంతా కక్కేయాలి అని కొంచెం ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతుంది అనమాట. అప్పుడు నాకు సార్ అంటారు ఇమిటేట్ చేయొద్దు విష్ణు, ఎక్కిరించొద్దు, మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అనేసి అంటారు. సరే సారీ మణికంఠ అంటే మణికంఠ అన్నట్టు నాకు సార్ కూడా అంటారనమాట, సారీ మణికంఠ అంటారు. తర్వాత నాకు సరే అంటారంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం అలా ఎక్కిరిస్తావా, అతను ఏమైనా పృథ్వీ అనుకుంటున్నావా అని మళ్ళీ అక్కడ జోవియల్గా మాట్లాడతారు. నాకు సరే అంటారు ఏడవడం మేబీ నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు, ఇప్పుడు హౌస్ అందరికీ తెలిసిపోయింది, ఇంకా నువ్వు స్ట్రాటజీలు ఏడుపులు ఆపేయంటే సార్ అది స్ట్రాటజీ కాదు సార్, ఎందుకు నేను అలా చేస్తాను సార్, ఇప్పుడిప్పుడే నేను హౌస్ అందరితో అటాచ్ అవుతున్నాను సార్, నేను అందరితో చాలా లేట్గా అటాచ్ అయ్యాను, అక్కడ వాళ్ళు ఆడిపించుకొని అన్న తర్వాత పృథ్వీ తీసేసిన తర్వాత నాకు బాధ అనిపించింది, ఇప్పుడు మాత్రం నేను అందరితో మాట్లాడుతున్నాను అంటే నాకు సార్ అంటారు మణికంఠ నీ వయసు ఎంత అంటే 29 అంటాడు. మరి ఎందుకు చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు, ఆడిపించుకోనివ్వట్లేదు, ఆడిపించుకుంటున్నారు, వాళ్ళు నిన్ను ఆడిపించుకోవట్లేదు, వేరే వాళ్ళతో ఆడుతున్నారు, ఇవన్నీ చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు, జస్ట్ బికాస్ ప్రియా నిన్ను జూనియర్ అని పిలిచినంత మాత్రాన నువ్వు ఎప్పటికీ జూనియర్వి కాదు అనేసి అంటారు. అమ్మయ్య అనిపించింది అనమాట నాకైతే, అట్లీస్ట్ అంటే తన మెసేజ్లో తన జూనియర్ అని తినని పిలుస్తుంది అని ఒక హింట్ ఇచ్చారు నాకు సార్, అంటే నీ మెసేజ్లో ఇట్లా ఉంది, నీ మెసేజ్ ప్రియ దగ్గర నుంచే వచ్చింది అన్నట్టు ఒక హింట్ ఇచ్చారనమాట, ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాడు కదా, సో జూనియర్ అని పిలుస్తుందంట వాళ్ళ వైఫ్, మేబీ తన మెసేజ్లో అలా రాసి పంపించి ఉండొచ్చు. తర్వాత విష్ణు టర్న్ వస్తుంది అనమాట, సెల్ఫీస్ వచ్చేసి మణికంఠకి ఇచ్చి ఐఎమ్ సారీ నారాయణ అనుకుంటే ఇస్తుంది. నేను ఆల్రెడీ తినకు కూడా చెప్పాను సార్, చీఫ్ టాస్క్లో కానీ సడన్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినప్పుడు కూడా నామినేషన్లో ఉన్న వాళ్ళ ఎమోషన్స్ పట్టించుకోకుండా తన డెసిషన్ మేకింగ్ మీద మళ్ళీ హౌస్ అందరినీ పిలిచి తనకి అందరి అటెన్షన్ కావాలి అని కోరుకుంటాడు సార్, ఎప్పుడు తను ఇంకెవ్వరూ లేరు అసలు తన మైండ్లో, అందుకే నాకు సెల్ఫిష్ అనేసి అనిపించింది సార్. అది చెప్పాను కదా, ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బాటమ్ 2లో విష్ణుప్రియ నైనిక ఉంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసి వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి, అలా కాకుండా ఒరే నా దగ్గరికి రండి, నాకు ఏదో అయిపోతుంది, నేను డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా చెప్పానా లేదా అని పిలిచి కూర్చోబెట్టుకుంటాడు అనమాట. అప్పుడు కూడా అంటది ఎపిసోడ్లో, మనకి లాస్ట్ టైం ఎపిసోడ్లో కూడా ఎప్పుడు నువ్వే అటెన్షన్ కావాలని కోరుకుంటావు, మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేస్తుంటే కనీసం మా దగ్గరికి కూడా రానివ్వట్లేదు నువ్వు అని చెప్తుంది అనమాట. అదే పాయింట్ చెప్పింది ఇప్పుడు ఇక్కడ.
ఎప్పుడు తన గురించే ఆలోచిస్తారు సార్, వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. తర్వాత ఎన్ఐంగ్ వచ్చేసి నిఖిల్కి ఇస్తుంది. సార్ నేను పెట్టుకోవచ్చు అంటే నువ్వు పెట్టుకోకూడదు అనేసి అంటే నిఖిల్కి ఇస్తుంది. సార్ ఎందుకంటే సార్ చీఫ్గా ఉన్నప్పుడు ఫస్ట్ 4 వీక్స్ కూడా ఏదో బర్డెన్ లాగా ఫీల్ అయ్యాడు సార్. అప్పుడు నాకు నచ్చలేదు అసలు. అప్పుడు ఎన్నాయింగ్గా ఉండేవాడు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే చీఫ్ నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి క్లోజ్గా ఉంటున్నాడు సార్. చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నాడు. నాకు అలాంటి నిఖిల్ ఇష్టం. బట్ 4th వీక్ వరకు మాత్రం నేను ఎన్నో ఫీల్ అయ్యాను. నాకు అప్పుడైతే నచ్చలేదు అని అంటే నాకు సార్ అంటారు, చీఫ్ నుంచి దిగిపోయాక లేదంటే సోనియా వెళ్ళిపోయాక అని అడుగుతారు. సార్ అది నాకు తెలియదు సార్ అని అంటది. మరి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు చెప్పు, నవ్వుతూ చెప్తుంది అనమాట. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అంటే, సార్ నేను అట్లనే నవ్వుతాను సార్, చిన్నపిల్లలాగా నవ్వి ఇలా పెడుతుంది అనమాట ఫేస్. అప్పుడు నాకు సార్ కూడా నవ్వి, విష్ణుప్రియ నువ్వు మా అందరికీ కూడా గుడ్ థెరపీ అమ్మ, చాలా మంచి థెరపీ. అంటే తనతో మాట్లాడినా బాగుంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. తన నవ్వులు అన్నీ బాగుంటాయి అనేసి చెప్తున్నారు. కానీ మాకు ఫైర్ కావాలమ్మ అంటే, అది ఎలా ఉంటుంది సార్ అని అడుగుతుంది క్యూట్గా. అలా చూసి షాకింగ్గా, అమ్మ కళామ తల్లి ముద్దు బిడ్డవు కదా, నీకు ఫైర్ కూడా తెలియదా అంటే, సార్ స్వింగ్ జరా పాట పెడితే మాత్రం మంచి ఫైర్తో డ్యాన్స్ వేస్తాను సార్, అలా కాకుండా ఫైర్ ఎలా తెప్పించాలి సార్ అంటే, సరే అమ్మ నీ ఇష్టం, నేను చెప్పేది నేను చెప్తున్నా నీ ఇష్టం, బట్ ఆటలోకి రా అనేసి అంటున్నాను. ఇక్కడ నాకు సార్ కూడా హింట్ ఇచ్చారనమాట, ఆటలో ఫైర్ కావాలి అని చెప్పారు. ఆ హింట్లు అర్థం చేసుకొని ఆమె ఫైర్గా ఆడితే బాగుంటుంది. తర్వాత నబిల్ వచ్చేసి ఫస్ట్ ఎన్నాయింగ్ విష్ణుకి ఇస్తాడు. సరే మేము యాక్చువల్గా బయట కూర్చొని కాంతారా టీం అని పేరు పెట్టాము మనకి, అందుకనే మనం అన్ని గేమ్లు ఓడిపోతున్నాము. అటు సైడ్ నిఖిల్ వాళ్ళ టీంకేమో శక్తి అనే పేరు నేను పెట్టాను, అందుకే వాళ్ళందరూ గేమ్ గెలుస్తున్నారు. సో ఇది నాకు ఎన్నాయింగ్గా అనిపించింది సార్. ప్రతిసారి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ మనం ఓడిపోతున్నాం, ఈ పేరు మార్చేయాలి, పేరు కరెక్ట్గా లేదు ఇట్లా అంటారు సార్ అని చెప్పాడు అనమాట. నాకు సార్ అంటారు, ఏమోలే అవన్నీ ప్లానెటరీ మోషన్స్ మీద డిపెండ్ అయ్యి మాట్లాడుతుంది కదా, అందుకే అట్లా చెప్పిందేమో అంటే, ప్రేరణ సార్ పొద్దున్న నుంచి జపం చేసిందంట సార్, ఆ పేరు చేసి చెప్తుంది అనమాట. తర్వాత నవీల్ ఏమంటాడంటే, శక్తి అనేవి నేనే పేరు పెట్టాను, అందునే కంటిన్యూగా గెలుస్తున్నారు, కాంతార అనే పేరు బాగాలేదు మార్చేయాలి అని అంటారు సార్. మళ్ళీ నేను కోపం పడ్డామనుకోండి టాస్క్లో లివర్ పాడవుతుంది అని ఏంటేంటో చెప్తుంది సార్ అనేసి అంటాడు. విష్ణు వచ్చేసి, సార్ నిజంగా సార్ కోపం పడితే బ్లడ్ కెమిస్ట్రీ మారిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది సార్ అని. చాలా నవ్వు వచ్చింది విష్ణుప్రియ మాటలు. నాకు సార్ ఐ అగ్రీ విత్ యూ నబిల్, నేను నిన్ను నమ్ముతున్నాను, షీఈ్ ఎన్నాయింగ్ కరెక్ట్గానే ఇచ్చావు అనేసి అంటారనమాట. తర్వాత నాకు సార్, విష్ణు నీ లక్కీ నెంబర్ 6 అన్నావు కదా, 6th వీక్లో అయినా చీఫ్ అవుతావా తల్లి, ఇవన్నీ ఇన్పుట్స్ విష్ణుకి, నువ్వు ఫైర్ కావాలి, నువ్వు 6th వీక్ అయినా చీఫ్ అవ్వు లేదంటే ఎలిమినేట్ అయిపోతావు అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బాటమ్ 2లోకి వచ్చేసింది కదా, బాటమ్ 3లోకి వచ్చేసింది ఆమె. సో నైనిక తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటే ఆవిడే ఎలిమినేట్ అయ్యింది. మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఆడి ఆవిడ అట్లాగే డల్గా ఆడితే ఆడుతూ ఆడితే ఆవిడే వెళ్ళిపోయేదని చెప్పి ఆయన ఇన్పుట్స్ ఇస్తున్నారనమాట. సో 6th వీక్ చీఫ్ అన్నావు కదా, ఈసారైనా చీఫ్ అవ్వు అంటే, చీఫ్ అవ్వాలంటే మనం గేమ్స్లో స్ట్రాంగ్గా ఆడాలి, 5తో ఆడాలి కాబట్టి అట్లీస్ట్ ఓట్స్ పడతాయి అని చెప్తుంటే, కాదు సార్ నేను సీతను చూసిన తర్వాత నేను 9th వీక్కి పోస్ట్ పోన్ చేసుకున్నాను సార్ అని అంటది. అంటే సీత ప్రజ చూసిన తర్వాత అంత స్ట్రెస్ అయ్యి చూసిన తర్వాత నేను 9th వీక్కి పోస్ట్ పోన్ చేసుకున్నానంటే, నీ లక్కీ నెంబర్ 6 అన్నావు కదా, అలానే ఉంచుదాన్ని, అంటే నువ్వు ఇప్పుడే అవ్వాలి అన్నట్టు చెప్తారనమాట. తర్వాత జలస్ వచ్చేసి యష్మికి ఇస్తాడు నబిల్. ఏం చెప్తాడంటే, సార్ నేను మెగా చీఫ్ అయిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఏడుస్తూనే ఉంది సార్, పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలనుకుంది కరెక్టే, కానీ వెంటనే వచ్చి నేను కంగ్రాచులేట్ చేయలేదు, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పింది, నేను నీకు సపోర్ట్ చేయలేదు సారీ అని చెప్పింది, అది నాకు ఎందుకు జలస్ అనిపించింది సార్ అంటాడనమాట. నేను గెలిచినా తనకు ఆనందం లేదు అంటాడు. తర్వాత యష్మి ఏమంటుందంటే, సార్ యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఈ గేమ్లో ఓడిపోయాము అనేసి ఫీలింగ్ వచ్చింది సార్, అందుకే ఏడ్చాను. ఫస్ట్ నేను పృథ్వీ ఇద్దరు ఏడ్చాము సార్ చీఫ్ కంటెండర్ అవ్వడానికి, బట్ నేను అయినా పృథ్వీని పంపించాను, నాకు పృథ్వీ గెలవాలని ఉంది సార్, కానీ తర్వాత ఐకి యామ్కి స్పేస్ వస్తుంది అని మర్చిపోయాను సార్ అంటే, విష్ణు అంటుంది, నువ్వు మర్చిపోవడం కాదు యాక్చువల్గా నీకు తెలియదు అనేసి అంటుంది. అవును సార్ తెలియదు, అది చాలా బేసిక్ కదా సార్, అది కూడా తెలియకపోవడం వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను, అసలు మనం ఏ స్కూల్లో చదివాము, మన ఇంగ్లీష్ టీచర్ ఎవరో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడ్చాము సార్ అనేది చెప్తుంది అనమాట. తర్వాత నాకు సరే ఉంటారంటే, అంతేనా లేదంటే ప్రేరణ అన్యాయం చేసిందని ఫీల్ అయ్యావా అని. కరెక్టే, తన ప్రేరణ మీద చాలా కోపం పడుతుంది, సంచాలకులుగా సరైన డెసిషన్ ఇవ్వలేదు, అట్లీస్ట్ ఫ్రెండ్ అయినా ఆలోచించైనా డెసిషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ప్రేరణ మీద ఫైర్ అవుతుంది కదా, దాని గురించి అడిగారనమాట.
ఎస్ సార్, అదే అదే అయింది సార్, అదే ఫీల్ అయింది సార్ అంటారు ప్రేరణ. తర్వాత యష్మి ఏమంటుందంటే, నాకు ఇంగ్లీష్ రాదు, మరి నేను వెళ్తే ఏం చేయాలి అని ప్రేరణని అడిగాను సార్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, అదే టాస్క్, ఎవరు చెప్పరు, అట్లాగే ఆడాలి అని అంది సార్ ప్రేరణ. దానికి ఇంకా హర్ట్ అయ్యాను సార్. ఒకవేళ అలాంటి గేమ్స్ వచ్చినప్పుడు నేను ఆడుతున్నప్పుడు ప్రేరణ సంచాలకులుగా పెట్టొద్దు అని బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ అని క్యూట్గా చెప్తుంది అనమాట. తర్వాత నాకు సరే అంటారంటే, సంచాలకులే తప్పే అంటావా, లేదంటే గంట కొట్టే అని కంగారు పెట్టి నిఖిల్ తప్పు అంటావా అని అడిగితే, నిఖిల్ అంటే కాదు సార్, యాక్చువల్గా మా ముగ్గురులో కంటే అంటే నాకు పృథ్వీ కంటే కూడా నిఖిల్కి ఇంగ్లీష్ బాగా వచ్చు సార్, ఆయన నిఖిల్ కూడా చెప్పలేదు సార్ అని అంటది. యాక్చువల్గా ఐకి ఆమెకి మధ్య స్పేస్ ఉండదని చెప్పిందే నిఖిల్. పృథ్వీ అడుగుతాడు, అరే ఐకి ఆమెకి మధ్య స్పేస్ ఉంటుంది కదా అని అడుగుతాడు మెగా చీఫ్ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు. అభిపే ఏం ఉండదు, ఐకి ఆమెకి మధ్య స్పేస్ ఏం ఉండదు అని అంటాడు. కానీ గేమ్ మొత్తం ఎట్లా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్ప్రింగ్ ఎటు తిప్పితే ఓపెన్ అవుతుంది, ఆ స్క్రూ ఎటు తిప్పితే ఓపెన్ అవుతుంది అనేది అంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ అది మాత్రం రాంగ్ చెప్తాడు. అదేదో కావాలని చెప్పినట్టు కాదు, మేబీ నిఖిల్కి కూడా ఇంగ్లీష్ రాక చెప్పినట్టు అనిపించింది నాకైతే. నిఖిల్ ఏమంటాడంటే, సార్ అక్కడ లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సార్, మా వాడు ఫాస్ట్గా వచ్చేస్తే చాలు అనేసి అనుకున్నాను. తర్వాత యష్మి వస్తుంది అనమాట, తన టర్న్ వస్తుంది పెట్టడానికి. ఇప్పుడు నాకు సరే అంటారంటే, మిస్ యూ మగలయ్య అని అంటారు. మగలయ్య అంటే కన్నడలో కూతురు అని అంట. యష్మి ఏడుస్తుంది అనమాట. ఇంకా అట్లా అన్న వెంటనే తను ఇంకా వాళ్ళ పప్ప గుర్తొచ్చేసి వాళ్ళ డాడీ గుర్తొచ్చేసి ఏడుస్తుంది. నాకు సార్ షాక్ అయ్యారు, అరే అనవసరంగా ఏడిపించానే అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతారు. తర్వాత ప్రేరణ వచ్చేసి, అమ్ము టాస్క్ చేయాలి వెళ్ళు అంటే సరే అని మళ్ళీ వస్తుంది ఆ టాస్క్ చేయడానికి. మళ్ళీ గుర్తొచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తుంది. సార్ నాకు సరే మళ్ళీ వస్తుంది కదా టాస్క్ చేయడానికి, ఏమైంది అమ్ము అంటారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేస్తారనమాట. ప్రేరణ ఏమంటుందంటే, సార్ ఒక్క నిమిషం అని చెప్పి టిష్యూ తీసుకొచ్చి తుడుస్తుంది. అంటే మళ్ళీ ఎలాగో ఏడ్చేస్తుంది. నాకు సరే ఇలా అన్న వెంటనే మళ్ళీ ఎలాగే ఏడ్చేస్తుంది అని చెప్పి టిష్యూ తీసుకొచ్చి తుడుస్తుంది అనమాట. అందరూ నవ్వుతారు. తర్వాత విష్ణు వచ్చేసి, సార్ యు ఆర్ సో క్యూట్ సార్ అంటే, నేనా పృథ్వీ కదా అని అడిగితే, కాదు సార్ హీఈస్ హాట్ సార్ అంటది. పృథ్వీ హాట్ అంటే నవ్వుతారు నాకు సరే అంటారంటే, అమ్ము స్టార్ట్ చేయమ్మా అంటే వాళ్ళ నాన్నగారు మెసేజ్లో ఏమైతే అమ్ము మగలయ్య అని అన్నారో అట్లనే పిలుస్తున్నారనమాట. సార్ ఎన్ఐంగ్ వచ్చేసి మణికి ఇస్తాను సార్, నాకు చాలాసార్లు చెప్పాడు సార్ నీ క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు, నామినేషన్స్లో కూడా చెప్పాడు నీ క్లారిటీ లేదు, అందుకే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పాడు. కానీ చూస్తే తనకి క్లారిటీ ఉండదు సార్, ఆయన సేమ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. బట్ తను అందరికీ చెప్పినప్పుడు తను కూడా ఫాలో అవ్వాలి కదా సార్, అది నాకు ఈ హౌస్లో ఎనాయింగ్ అనేసి అనిపిస్తుంది. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తనని బాగా చూసుకుంటారు, ఆయన నవ్వుతూ ఉండాలి అనేసి అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న మ్యాటర్కి కూడా పెద్దగా రియాక్ట్ అయిపోతాడు, అది నాకు ఎనాయింగ్ అనిపిస్తుంది సార్ అని చెప్పి. నాకు సరే అంటారంటే, ఆల్రెడీ అతనికి ఎనాయింగ్ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి ఇంకా ఆ మిర్రర్ని తీసేయండి, ఇక నుంచి ఆటలో అది ఉండదు అని చెప్తారు. తర్వాత సెల్ఫీస్ వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది. సార్ ఈ హౌస్లో వచ్చినప్పుడు నేను ప్రేరణ మంచి ఫ్రెండ్ అవుతుంది అనుకున్నాను సార్, బయట నాకు తనకు తెలియదు సార్, అసలు మా దగ్గర ఫ్రెండ్షిప్ లేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయాము. ఒకవేళ మేబీ నేను తప్పుగా అనుకుంటున్నాను, కానీ ఈ వారం ఎందుకో గేమ్ అని ఆలోచించి ఎమోషన్స్ని పక్కన పెట్టేసింది సార్. అసలు యాక్చువల్లీ గేమ్ అనేది హౌస్లో కరెక్టే, కానీ నేను పర్సనల్గా యాజ్ ఎ ఫ్రెండ్ కొంచెం తను సెల్ఫిష్ అనేసి అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న జ్యూస్ అండ్ చిప్స్ మ్యాటర్లో నా హార్ట్ బ్రేక్ చేసింది అని అంటది. అంటే మేబీ వీళ్ళు లగ్జరీ రూమ్లో ఉన్నారు కాబట్టి సీత వాళ్ళు ఆ జ్యూసు చిప్స్ ఏమైనా తనకి ఇవ్వలేదేమో, అందుకనే హార్ట్ బ్రేక్ అనిపించింది సార్ అని చెప్తే షాక్ అయి చూస్తుంది అనమాట ప్రేరణ. అరే వేరేదేదో చెప్తుంది అనుకుంటే ఈ జ్యూస్ చిప్స్ గురించి చెప్తుంది ఏంటని షాక్ అయి వస్తుంది. నాకు సరే అంటారంటే, అమ్మ యష్మి నీ ఫీలింగ్స్ నీ ఇష్టం, కానీ ఆట విషయంలో నిజంగా ప్రేరణ బ్రహ్మాండంగా ఆడిందమ్మా అని క్లాప్స్ కొడతారనమాట. చాలా బాగా ఆడింది నిజంగా. ఆమె పీరియడ్స్ టైంలో ఉండి కూడా హ్యాపీ పప్పి టాస్క్లో మగవాళ్ళకి పోటీ ఇచ్చి చాలాసేపు లాస్ట్ వరకు ఆడుతూనే ఉంది, పరిగెడుతూనే ఉందన్నమాట. ప్రేరణ అంటే థ్యాంక్ యూ సార్, యాక్చువల్గా సంచాలకులు కూడా చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకుందమ్మా, వెరీ నైస్ ప్రేరణ అని చెప్తారు. ఎందుకంటే సంచాలకులుగా తను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పి దాన్ని డ్రాక్ చేస్తూ ఉంటుంది కదా యష్మి. అరే సంచాలకులు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా మాత్రమే ఆలోచించాలి కదా అంటే, ఫ్రెండ్గా ఆలోచిస్తే అది బయాస్డ్ అయిపోతుంది, ఆడియన్స్లోకి ఎట్లా వెళ్తుంది, నాకు సరే ఏమంటారనే భయం ప్రేరణకు ఉంటుంది కదా. ఫ్రెండ్ అయినా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే ఇట్లాంటి మంచి అప్రిసియేషన్స్ వస్తాయి వీకెండ్లో ఆడియన్స్ దగ్గర నుంచి కూడా. నాకు సరే అంటారంటే, సంచాలకులుగా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే వెరీ నైస్ అని చెప్పి క్లాప్స్ కొడతారు కదా. ప్రేరణ అబ్బా 5 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ మీ దగ్గర నుంచి స్పెషల్
అప్రిసియేషన్ నా దగ్గర గురించి ఎప్పుడు వస్తుందా అని అంటే, మీరు స్పెషల్గా అడిగితే స్పెషల్గా చెప్తానమ్మా నేను అనేసి అంటారు నాకు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నబీల్ని, పృథ్వీని, ప్రేరణ మాత్రం గట్టిగా పొగిడారు అనమాట. సరే, నువ్వు యష్మి నీకు ఒకటి చెప్పాలమ్మా, నువ్వు అనుకోకుండా చూసిన మెసేజ్లో 76 వర్డ్స్ ఉన్నాయి. అందులో నీకోసం ఒక 5 వర్డ్స్ చెప్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ వచ్చేసి హాయ్ అమ్మ. లాస్ట్ వచ్చేసి మిస్ యూ మగలై ఏదో ఉంటుంది అని, మగలై అంటే కూతురు అని చెప్పాను కదా అది. యష్మి వచ్చేసి ఐ మిస్ యూ టు పప్పా, ఐ లవ్ యూ. ఇప్పుడు వరకు నేను మా డాడీకి ఐ లవ్ యూ అని చెప్పలేదు సార్, ఈ షోలోనే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అని ఐ లవ్ యూ పప్పా అని చెప్తుంది అనమాట. అంటే తను చెప్పింది కదా, నేను కూడా నా డ్రీమ్స్ నేనే పర్స్యూ చేశాను, నేను మా పేరెంట్స్కి దూరంగా ఉంటున్నాను అని చెప్పింది కదా. నేను అదే చెప్తున్నా, అందరికీ కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి కాదు కదా. వాళ్ళు గేమ్ ఆడాలి, గేమ్ ఆడి గేమ్ చూసి ఆడియన్స్ ఓట్ చేయాలి. కానీ అట్లాంటి కష్టాలు వాళ్ళ ఎమోషనల్ బ్యాగేజ్ అంతా చూసి ఓట్లు చేస్తే అది సింపతి గేమ్ అవుతుంది. తర్వాత ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి, చెప్పమంటావమ్మా? ఇంకా 4 వర్డ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఫౌట్ లైక్ ఏ వారియర్, అంటే నువ్వు వారియర్ లాగా ఫైట్ చేస్తున్నావు అనేది. అంటే ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి, చెప్పమంటావమ్మా అంటే, వద్దు సార్, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మా ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా ఫాదర్ నన్ను పొగడడం చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ అని అంటే, ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి అమ్మాయి చెప్పాలంటే, నువ్వు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి అంటే, సీక్రెట్ అయ్యి ఏమీ లేదు సార్, నాకు చెప్పకపోయినా పర్వాలేదు సార్, 3 వర్డ్స్ నేను హ్యాపీగా ఉన్నానంటే, అయితే ఏదో ఉండే ఉంటుంది చెప్పమ్మా అనేసి అంటే లాస్ట్కి చెప్పిందనమాట. సార్ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు సార్, నా చేయి మీద ఉన్న ట్యాటూ ఏంటంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, తన పేరు నా పేరు చైనీస్ లాంగ్వేజ్లో వేయించుకున్నాను ట్యాటూ. అది ఇప్పటివరకు నేను నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ చెప్పలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది ఏంటి అని అడిగితే నా పేరే చైనీస్ లాంగ్వేజ్లో అని చెప్పాను సార్. కానీ తర్వాత ఒక జాపనీస్ ఫ్రెండ్ పరిచయం అయ్యి, ఇది చైనీస్ కాదు ఇది జాపనీస్, అలాగే మీ నేమ్స్ కూడా కాదు అని ఏదో చెప్పాడంట. దాని గురించి చెప్పాక అప్పుడు 3 వర్డ్స్ చెప్పారు, ప్రౌడ్ ఆఫ్ యూ అని రాశారంట వాళ్ళ నాన్నగారు. సో అది చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి, మీ నాన్నగారు నీ గేమ్ చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, అలాగే ఆయన నిన్ను బాగా మిస్ అవుతున్నారు, నువ్వు వారియర్లా ఫైట్ చేస్తున్నావు అనుకుంటున్నారు అంటే, యష్మి అంటే సార్ నాకు ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ గెలిచినంత హ్యాపీగా ఉంది సార్ అని చెప్తుంది. తర్వాత నిఖిల్ వచ్చేసి ఫస్ట్ కన్నింగ్ ఇస్తాడనమాట మణికంఠకి. సార్ డే 1 నుంచి చూస్తున్నాము, అప్పటి నుంచి ఇప్పుడు దాకా తన కోసమే ఆలోచించుకుంటూ ఉంటాడు, పైగా తన గురించి ఎవరు పట్టించుకోవట్లేదని ఫీలింగ్లో ఉండిపోతున్నాడు. అలా కాదురా, ఓపెన్ అప్ అవ్వు, బయటికి రా అంటే కూడా తన గురించి ఆలోచిస్తాడు కానీ వేరేది ఏమీ ఆలోచించడు సార్, ఎవరి గురించి ఆలోచించడం అని చెప్తాడు. తర్వాత జలస్ వచ్చేసి విష్ణుకి ఇస్తాడు. సార్ పృథ్వీ విషయంలో చాలా జలస్ ఫీల్ అయిపోతుంది సార్, ఎవరైనా తనతో మాట్లాడినా తన చూపులతోటే చంపేస్తూ ఉంటుంది, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అని చెప్తే, అప్పుడు నాకు సార్ అందుకే కదా పృథ్వీని బిగ్ బాస్ లోపలికి పిలిచి మరీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరీ అడుగుతున్నారు కదా ఎవరిష్టం లేదు అనేసి అని చెప్తారనమాట. తర్వాత నిఖిల్ అంటాడంటే సార్ చాలా చాలా జలస్ ఫీల్ అవుతుంది సార్, కానీ తర్వాత మేము ఏదైనా అడిగితే అభివే అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. అంటే నాకు సార్ ఏం చెప్తారంటే, నిఖిల్ మీ క్లాన్ ఆటకి గాను బిగ్ బాస్ 3 lakhs కాంట్రిబ్యూట్ చేశారు, మీ టీం ఆడిన ఆటలో 3 lakhs కాంట్రిబ్యూట్ చేశారు, ఇప్పుడు టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 15 lakhs అని 18 lakhs అని చెప్తారు. ఎందుకంటే లాస్ట్ వీక్ 15 lakhs ఉండే కదా, సో దానికి 3 lakhs యాడ్ చేస్తే 18 lakhs అయింది. తర్వాత నైనిక, ఈమె ఏం పాయింట్ చెప్పిందో నాకే అర్థం కాలేదమ్మా అసలు. టాక్సిక్ వచ్చేసి మణికంఠకి ఇచ్చింది. సరే యాక్చువల్గా నేను మణికంఠని మంచి ఫ్రెండ్ బ్రదర్ అనేసి అనుకున్నాను, కానీ తను ఏమంటాడంటే, మీరందరూ ఎందుకు నన్ను ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వమని ఫోర్స్ చేస్తున్నారు అనేసి అంటాడు. అలాగే తనకి సపోర్ట్ చేసే వాళ్ళకే తను రియల్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాడు, తనకే నాకు చాలా క్లాషెస్ వచ్చాయి యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్గా, అందుకే టాక్సిక్ అనేసి అనిపించింది అంది. తర్వాత ఎన్ఐంగ్ వచ్చేసి ప్రేరణకి ఇచ్చింది. చాలాసార్లు తను చాలా వర్డ్స్ స్పాంటేనియస్గా చెప్తుంది సార్, మేబీ అవి నెగిటివ్గా చెప్పండకపోవచ్చు కానీ అవి నెగిటివ్గా పోర్ట్రే అవుతున్నాయి సార్, అలాగే కొంచెం ఓవర్ ఎంతో కూడా అనేసి చెప్పి, సరే మా నాయనక నువ్వు 1 నిమిషం అలాగే ఉండు అని చెప్పి, చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అన్నావు కదా, మా బ్లాస్ట్ ఏది కనిపించట్లేదు అని అడుగుతారు. సార్ గేమ్ వచ్చినప్పుడు చూపిస్తాను సార్ అనేసి అంటే, ఫస్ట్ వీక్ నేను చూసిన ఆయనకి ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు ఇంకా గుర్తుంది ఆ బ్లాస్ట్ కానీ ఆ ఫైర్ కానీ అదేం కనిపించట్లేదమ్మా అంటే, సార్ మేబీ చూపించడానికి ఛాన్స్ దొరకట్లేదు సార్ అంటే, లేదమ్మా నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, నేను లాస్ట్ వీక్ కూడా నీకు అడ్వైజ్ ఇచ్చాను ఓవర్ థింక్ చేయొద్దని అంటే, సార్ నేను ఈ వీక్ అసలు ఓవర్ థింకే చేయలేదు సార్ అంటే, ఓవర్ థింక్ చేయలేదు అలాగే ఏమీ చేయలేదమ్మా నువ్వు అనేసి అంటే, సార్ అలా అనొద్దు సార్ అనేసి అంటారు, స్లోగా అలా అనొద్దు సార్ అంటే, నాకు నీలో ఫైర్ చూడాలని ఉందమ్మా, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అందరూ 1 by 1 వస్తున్నారు,
వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మీరు వైల్డ్గా లేకపోతే మీరు తట్టుకోలేరు అని చెప్తారనమాట. తర్వాత నాకు సరే అంటే నబిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న ప్రాపర్టీస్ తీసుకురండి అంటే అప్పుడు వర్షం పడుతుంది అనమాట. వర్షం పడినప్పుడు నాకు సరే వాయిస్ ఎవరికి వినిపించదంట. విష్ణు ఏమంటుందంటే వర్షం పడుతుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ నాకు సార్ వాయిస్ మాకు వినిపించట్లేదు, ఆడియో వినిపించట్లేదు అనేసి అంటే నాకు సార్ విష్ణుప్రియ నువ్వు ఇక్కడికి వచ్చేస్తే ఎందుకు వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అంటారు. అది కొంచెం కామెడీగా అనిపించింది. తర్వాత విష్ణుప్రియ సార్ మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను సార్ అంటే ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసు కదా, ఎట్లాంటి టైంలో వస్తారో తెలుసు కదా, ఎలిమినేట్ అయిన తర్వాత అంటే అమ్మమ్మ వద్దు సార్, అయ్యో అలా వద్దు సార్ అని అంటుంది. తర్వాత సేవింగ్ ప్రాసెస్ చేస్తారు, నిఖిల్ సేవ్ అవుతాడు. తర్వాత పృథ్వీ వచ్చేసి సెల్ఫిష్ వచ్చేసి మణికంఠకి ఇస్తాడనమాట. సార్ ఎందుకంటే లాస్ట్ వీక్ హౌస్ డిసైడ్ చేసినందుకే వాడు ఈ హౌస్లో ఉన్నాడు సార్ అంటే సోనియాకి మణికంఠకి నుంచోబెట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీరు ఎవరు ఈ హౌస్లో ఉండాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు 5 to 6 మెంబర్స్ మణికంఠకే ఓటేశారు సార్, అందుకే తన హౌస్లో ఉన్నాడు. కానీ మన మెగా చీఫ్ టాస్క్లో థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి హౌస్ అందరికీ అగెనిస్ట్గా మాట్లాడాడు, హౌస్ అందరూ తనని కార్నర్ చేస్తున్నట్టు మాట్లాడాడు, అది నాకు సెల్ఫిష్ అలాగే అన్ఫెయిత్ఫుల్ అనిపించింది సార్ అని చెప్తాడు. అప్పుడు మణికంఠ వెనకాల నుంచి తల ఊపుతాడనమాట. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మణికంఠ? ఏం లేదు సార్ చెప్పడానికి. ఇంక ఎమోషనల్ అయిపోతున్నాడు, అలాగే కంట్రోల్ చేసుకుంటున్నాడు, ఏడుపు ఆపుకుంటున్నాడు. నాకు సార్ చెప్పారు కదా ఏడవద్దు అని, ఆయన వాయిస్లో మాత్రం తెలుస్తుంది అనమాట పాప ఎమోషనల్ అయిపోతున్నాడు అని. తర్వాత జలస్ వచ్చేసి సీతకి ఇస్తాడు సార్, ఎందుకంటే ప్రేరణని కాకుండా తనని తీసేసినప్పుడు తను మాట్లాడిన మాటలు కొంచెం జలస్గా అనిపించాయి సార్, మేబీ తన పరంగా జలస్ కాదు కానీ నాకైతే జలస్ అనిపించింది అని చెప్తాడు అనమాట. తర్వాత నాకు సార్ ఈ వారం నీ డెసిషన్స్ కరెక్టేనా సీత అని అడిగితే కాదు సార్ అంటది. ఏది కరెక్ట్ కాదంటే సార్ ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ టీంలో ఎవరిని తీసేస్తారు, బిగ్ బాస్ మీ టీం నుంచి ఎవరిని తీసేస్తారు అని అడిగినప్పుడు మణికంఠ విష్ణుప్రియని తీద్దామని అనుకున్నాను సార్, కానీ నేను వాళ్ళిద్దరినే నామినేట్ చేస్తాను గేమ్ ఆడట్లేదు అని. సో వాళ్ళని తీసేస్తే ఇంకా వాళ్ళు గేమ్ ప్రూవ్ చేసుకోవడానికి కుదరదు కదా అని నేనే సాక్రిఫైస్ చేసి నన్ను నేనే తీసేసుకుందాం అనుకున్నాను సార్. కానీ అక్కడ బిగ్ బాస్ ఏమన్నారంటే మీ వల్ల గేమ్ ఎందుకు ఓడిపోతున్నారు అన్న రీజన్స్ చెప్పినప్పుడు నేను ఇంకా నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను సార్, నా థాట్ ప్రాసెస్ కొంచెం రాంగ్ అనిపించింది అంటే నాకు సరే అంటే అది కదమ్మా నువ్వు ఇంకీ పింకీ గేమ్ ఆడి సెలెక్షన్ చేస్తున్నావు కదా అంటే నబిల్కి ప్రేరణకి మధ్యలో వాళ్ళిద్దరూ ఒక టాస్క్ ఆడతామన్నప్పుడు ఇంకీ పింకీ గేమ్ ఆడి నబిల్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఎవరికి నచ్చదు, యష్మికి నచ్చదు, ప్రేరణకి నచ్చదు. యష్మి అక్కడే క్వశ్చన్ చేస్తుంది గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకీ పింకీ మీద సెలెక్షన్ చేస్తున్నావు అది కరెక్ట్ కాదు కదా అని యష్మి అడుగుతుంది అనమాట. అంటే అవును సార్ ఎందుకంటే అక్కడ మా కాంతార క్లాన్ ప్లకార్డ్ ఉండాలని చెప్పి నేను నబిల్ని సెలెక్ట్ చేశాను, ఐఎమ్ సారీ ప్రేరణ, ఐఎమ్ సారీ హౌస్మేట్స్ అని చెప్తుంది. సో మరి బోర్డు పెట్టాడా నబిల్ వచ్చి అని అడిగితే లేదు సార్ పెట్టలేదు, గేమ్ ఓడిపోయాడు, నేను తర్వాత తిట్టాను కూడా, ఒకవేళ నీకు అనవసరంగా ఇచ్చాను మేబీ ప్రేరణకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని తిడితే అప్పుడు నాకు సరే ఉంటారంటే ప్రేరణకి ఛాన్స్ వచ్చేది లేదంటే నైన్కి కూడా ఛాన్స్ వచ్చేది, నువ్వు అనవసరంగా నబిల్ని పంపించావు అనేసి అంటారనమాట. సీత ఏమంటుందంటే సార్ 9కే 50-50 మీద ఉంది కానీ ప్రేరణని గట్టిగా కూర్చుంది నేను ఆడతాను అని, బట్ మా టీం నుంచి ఒక బోర్డు అక్కడ చూడాలి అని నేను అనుకుని నబిల్ని సెలెక్ట్ చేశాను సార్, అంతేగాని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు సార్ అని చెప్తుంది అనమాట. తను ఏమనుకుందంటే ప్రేరణ కంటే నబిల్ స్ట్రాంగ్, నబిల్ వెళ్తే ఏ గేమ్ అయినా విన్ అవుతాడు, అప్పుడు వాళ్ళ టీం విన్ అయితే వాళ్ళ గేమ్ ప్లకార్డ్ అక్కడ కనిపిస్తుంది అని అనుకొని నబిల్ పంపించింది. కానీ నబిల్ ఏమో అక్కడ సతికిలు పడ్డాడు, ఆదిత్య గారు విన్ అవుతారనమాట. తర్వాత నాకు సార్ మణికంఠ నూరా ఇప్పుడు నువ్వు పెట్టు ఎవరెవరికి అర్థాలు ఇస్తావు అనేసి అడిగితే సార్ నాకు ఎవరూ లేరు సార్ ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ రాంగ్గా ఉంది, నేను ఇంకా వేరే వాళ్ళని ఎట్లా జడ్జ్ చేస్తాను సార్ అనేసి అంటే ఇది గేమ్ కదా మళ్ళీ కార్నర్ అయిపోయి అనే ఫీలింగ్తో రిజెక్ట్ చేస్తున్నావా ఏంటి, మళ్ళీ టిష్యూ పేపర్ తెచ్చుకో అనేసి అంటారు. అది కాదు సార్ నేను టిష్యూ పేపర్ అవసరం లేదు, నేను స్టాప్ చేస్తాను నా టీయర్స్. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు మణికంఠ అని మళ్ళీ అడుగుతారనమాట. సార్ ఏం ప్రాజెక్ట్ చేయట్లేదు సార్, నేను బాగా హర్ట్ అయ్యాను అంతే. దేనికోసం హర్ట్ అయ్యావు అంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని హర్ట్ అయ్యాను సార్ అనేసి అంటాడు. టిష్యూ పేపర్ రోల్ ఎక్కడుంది అంటే లేదు సార్ ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ అనేసి. సరే మరి గేమ్ స్టార్ట్ చేయంటే సెల్ఫిష్ వచ్చేసి సీతకి ఇస్తాడు. సార్ మిడ్ వీక్లో నేను సేవ్ అయినప్పుడు నువ్వు ఎందుకు సేవ్ అయ్యావు అని అడిగింది సార్ అని అంటే అప్పుడు ఇలా చూస్తుంది షాక్ అయ్యి, ఆగాగు నన్ను చెప్పని, నా బ్రెయిన్కి తట్టింది నాకు చెప్పని అనేసి అంటాడనమాట. అలాగే సెకండ్ థాట్ ఏంటంటే తను టాస్క్ ఆడాలని మ్యాక్సిమం ట్రై చేస్తుంది సార్,
సరే సార్ నేను ఇంకా వీళ్ళని జడ్జ్ చేయలేను, నేనే ఇంపర్ఫెక్ట్లా ఉన్నాను అని అంటే అప్పుడు నాకు సార్ క్లియర్గా చెప్తారనమాట. నువ్వు ఆటలోంచి ఎలిమినేట్ చేసిన మణికంఠనే కదా, అందుకే నువ్వు సెల్ఫిష్ అనిపించావు అనేసి అంటాడు. ఎందుకంటే తను కరెక్ట్గా పాయింట్ పెట్టలేదు కదా. సో నాకు సార్ మణికంఠ తరపు నుండి చెప్తారనమాట. సార్ ఆ పాయింట్ అయితే ఓకే సార్, కానీ ఆ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, తను సేవ్ అయినప్పుడు నేను ఎందుకు సేవ్ అవుతున్నాడు అని అడగడం ఒకటి, అలాగే నేనే టాస్క్లు ఆడాలి అని అనుకోవడం, అదైతే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఆట ఎక్కువ నేను ఆడాలి అనుకుంటున్నాను అని అంటున్నాడు కదా, అదైతే కరెక్ట్ కాదు సార్ అని చెప్తుంది అనమాట. తర్వాత నాకు సార్ అంటారు, నువ్వెవరమ్మా జడ్జ్ చేయడానికి, తనని జడ్జ్ చేస్తున్నావు, నువ్వెవరు జడ్జ్ చేయడానికి, అలాగే అతన్ని కార్నర్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ కౌంటర్ వేశారు మణికంఠకి. సార్ నేను అనలేదు సార్ అనేసి అంటాడు అనమాట. నువ్వు అనకపోయినా నీ తరపు నేను చెప్తున్నాను అని అంటారు నాకు సార్. ఆల్రెడీ పాపం తనకి ఏడుపు ఆపుకుంటున్నాడు, మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఈ రోస్టింగ్ అనిపించింది. తర్వాత ఎన్ఐంగ్ వచ్చేసి ప్రేరణకి ఇచ్చి, సార్ తను ఎక్కువ స్పీడ్గా ఉంటుంది, తన స్పీడ్కి నేను మ్యాచ్ చేయలేను సార్, తను నా పక్క నుండి చపాతి ఇలా చేయి అలా చేయి అనేసి అంటుంది, అది నాకు నచ్చదు సార్, అది నాకు ఎన్ఐంగ్లా అనిపిస్తుంది అంటే అప్పుడు ప్రేరణ ఏమంటుంది అంటే, సార్ అది కుకింగ్ మాకు టైం బేసిస్ మీద ఉంటుంది సార్, మేము స్పీడ్గా చేసుకోవాలి, స్లోగా చేసుకోవడానికి అవ్వదు కదా. ఓకే నాకు అర్థమైందిలే మణికంఠ అని చెప్పి ఆమె పెద్ద ఆర్గ్యూ చేయదు అనమాట. ఇంకా అంటే అతను లోలో ఉండి ఏవో పాయింట్స్ చెప్తున్నాడులే అని చెప్పి అర్థం చేసుకుంటుంది. తర్వాత సీత వచ్చేసి, సార్ సెల్ఫిష్ ఇవ్వచ్చా అంటే ఎవరికంటే మణికంఠ కంటే, మణికంఠకి ఇవ్వడానికి లేదు, మీరు వేరే ఎవరికైనా ఇవ్వండి అంటే, లేదు సార్ నా మనసులో ఉన్నది చెప్పేయాలి అనేసి అంటే, సర్లే భూతద్దం అయితే ఇవ్వద్దు కానీ అదే మిర్రర్ అయితే ఇవ్వడానికి లేదు కానీ రీజన్స్ అయితే చెప్పు అనేసి అంటారనమాట. సార్ ఈ వీక్ ఎవరితో చీఫ్ టాస్క్ జరుగుతున్నప్పుడు నా మీద తను ఎలిగేషన్ వేశాడు సార్. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ విష్ణుప్రియని నామినేట్ చేశాను కాబట్టి విష్ణుప్రియని చీఫ్ అవ్వాలని నేను అనుకున్నాను సార్. విష్ణుప్రియని చీఫ్ చేయడానికి నేను ఆడాను అని ఇంక ఎమోషనల్ అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ టైం నేను విష్ణుప్రియ ఇద్దరం కలిసి ఆడదాం అనుకున్నా. అలాంటప్పుడు తను వచ్చి అడిగాడు సార్. ఆ ప్రాసెస్లో మణికంఠ వచ్చినప్పుడు, అరే నాకు విష్ణుప్రియని గెలిపించాలని ఉంది, నా స్పీడ్ నేను విష్ణుప్రియకే యూజ్ చేయాలని ఉంది, వేరే ఎవరికి వాడాలని లేదు అని చెప్పాను. బట్ ఆ తర్వాత నైన్కా వచ్చింది. నైన్కా వచ్చి ఏమందంటే నాకు ఎవరు లేరురా ఆడడానికి అని అన్నప్పుడు అప్పుడు నాకు మైండ్లో వచ్చింది సార్ ట్రయాంగిల్, అందుకే ఫ్రేమ్ చేశాను. అప్పుడు వచ్చి వెంటనే అడిగాడు సార్, అదేంటి నేను వచ్చినప్పుడు నువ్వు ట్రయాంగిల్ ఫ్రేమ్ చేయలేదు, ఇప్పుడు మీ ముగ్గురు ఆడుతున్నారు అనేసి అడిగాడు సార్. తను నా దగ్గరికి వచ్చి నీ దగ్గర నుంచి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి అన్నప్పుడు నేను వెంటనే చెప్పాను సార్, ఆదిత్యన్న దగ్గరికి వెళ్ళి ఆదిత్యన్నని ఎవరు అడగలేదు అని అనగానే తను వెళ్ళలేదు సార్. నేను ఆదిత్యన్నని కూడా అడిగాను, వచ్చాడంటే నా దగ్గరికి రాలేదు అనేసి అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ప్రయారిటీస్ ఉన్నాయని చెప్పాడు. అంటే తన ప్రయారిటీస్లో నేను ఉన్నాను, బట్ నాకు కూడా ప్రయారిటీస్ ఉంటాయి కదా సార్, తనకి ప్రయారిటీస్ ఉన్నప్పుడు నాకు ప్రయారిటీస్ ఉండడంలో తప్పు లేదు కదా అని చెప్తుంది అనమాట. సో నాకు ఆ పాయింట్లో చాలా సెల్ఫిష్ అనేసి అనిపించింది. తను గెలవాలి అని తనకి ఎలా ఉంటుందో నా ఫ్రెండ్స్ని గెలిపించాలి అని నాకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే తను విష్ణుప్రియ నామినేట్ చేసింది కాబట్టి చీఫ్ చేయాలని అనుకుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్లో చేతన్ చీఫ్ అయిపోయింది, నైనిక చీఫ్ అయిపోయింది, ఇంక విష్ణుప్రియ చీఫ్ అవ్వలేదు కాబట్టి విష్ణుప్రియని చీఫ్ చేద్దాం అనుకుందంట సీత. ఆ తర్వాత ఎన్ఐంగ్ వచ్చేసి పృథ్వీకి ఇచ్చి, సార్ ఎవరైనా తనతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు తను ఎదుటి వాళ్ళని లో చేస్తున్నట్టు మాట్లాడతాడు సార్. అంటే వాళ్ళకి తప్పు రాంగ్ అని చెప్పేది ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తాడు, నువ్వేం చేయలేదు అన్నట్టు మాట్లాడతాడు. ఆ టోన్ కూడా న్యూట్రల్గా ఉండేది. నామినేషన్స్లో కూడా యువర్ వీక్ అంటాడు, అది డైరెక్ట్గా వచ్చి ఇక్కడ గుచ్చుకుంటుంది. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు కానీ ఓన్లీ గేమ్ పరంగానే చెప్తున్నాను సార్, మిగతాది అతను నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీత. మళ్ళీ ఎన్ఐంగ్ వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది. ఆల్రెడీ ఇక పృథ్వీకి ఇచ్చింది కదా ఎన్ఐంగ్ టు పృథ్వీ. మళ్ళీ ఎన్ఐంగ్ అంటే బోర్డు ఇవ్వద్దు అన్నారు కదా, బోర్డు ఇవ్వద్దు అన్నారు కానీ తన మనసులో మాటలు చెప్పుకొని ఎన్ఐంగ్ వచ్చేసి ప్రేరణకి ఇచ్చి, సార్ తన టాస్క్ రాకముందు మేబీ ఇది ఇలా ఉండొచ్చు అది అలా ఉండొచ్చు అని చాలా ఓవర్ ఎంతూసియాస్టిక్గా ఉంటుంది సార్, అది నాకు కొంచెం ఎన్ఐంగ్ అనిపిస్తుంది అని చెప్తే నాకు సరే అంటారంటే ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి అంటారు. అంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది కదా, అందులో ప్రౌడ్ ఆఫ్ యూ అని ఉంటుందంట. సో అది వాళ్ళ హస్బెండ్ తరపు నుంచి ఈయన కూడా ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తారనమాట. నాకు సార్, పృథ్వీ నీకు ఒకటి చెప్పాలయ్యా, మొదటి 3 వారాలు కోపం తగ్గించుకో, కంట్రోల్ చేసుకో, బార్డర్ దాటొద్దు అని చెప్పాను, అది పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ ఆట ఎరుగొట్టేస్తున్నా, బాధ వచ్చినా కోపం వచ్చినా కూడా దమ్ముగా ఆడుతున్నావు పృథ్వీ అని చెప్తారు. నిజంగానే ఈసారి మెగా చీఫ్ టాస్క్లో ఓడిపోయినా కూడా ఆయన ఎక్కడ అరవలేదనమాట. అంటే సంచాలక డెసిషన్ మీద యష్మి క్వశ్చన్ చేసి ఏడ్చింది కానీ ఆయన క్వశ్చన్ చేయడం కానీ గొడవ చేయడం కానీ ఏం లేదు. అందుకే ఆయన అప్రిషియేషన్ ఇచ్చారు.
తర్వాత సేవింగ్ ప్రాసెస్ చేశారు, నబీల్ సేవ్ అయ్యాడు. నాకు సరే ఉంటారంటే ఎలిమినేట్ అయిన ఆదిత్య ఇక్కడ రాబోతున్నారని చెప్తే ఆదిత్య గారు వచ్చి కాళ్ళు పట్టుకునే విధానం చూస్తే బాగా అనిపించింది. నాకు సార్ కాళ్ళు పట్టుకుంటారు, అది బాగా అనిపించింది. సార్ ఎక్స్పెక్ట్ చేసావా ఇలా జరుగుతుందని అంటే, సార్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ శనివారం అవుతాను అనుకున్నాను అంటారనమాట. తర్వాత జర్నీ చూపిస్తారు, జర్నీ చాలా బాగా అనిపించింది. సార్ నాకు సరే ఉంటారంటే జర్నీ అయిపోయాక థ్యాంక్ యూ ఆదిత్య, లవ్ యూ ఆదిత్య అనేసి అంటారు. తర్వాత బాగా ఏం నేర్చుకున్నాం అంటే, సార్ ఒక నెలలో అన్నీ నేర్చేసుకున్నాను సార్, చాలా మెమరబుల్ జర్నీ నాకు ఇది అంటారు. తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడదాం అంటే, సీత చాలా బాగున్నారన్న టీవీలో అంటే, రియల్గా బాగాలేదా అంటే కాదన్నా ఇంకా బాగున్నారు టీవీలో అని చెప్తారనమాట. ఈరోజు ఆదిత్య అన్న బర్త్డే అంట, అందరూ హ్యాపీ బర్త్డే చెప్తారనమాట. తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు, ఒక 5 మెంబర్స్కి హగ్స్, 4 మెంబర్స్కి పంచ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నబీల్కి ఇస్తారు. నబీల్ నాకు చాలా క్లోజ్ సార్, ఆయన నాకు నబీల్ నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే, యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి. తర్వాత పృథ్వీకి ఇస్తారు. సార్ తను యాక్చువల్గా వారియర్ సార్, తనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ప్రతి వారం తన ఇంప్రూవ్మెంట్ చూస్తే నేనే షాక్ అయ్యాను, డెఫినెట్గా మీరు జెన్యూన్ పర్సన్ అని చెప్తారు. నిజంగా చాలా చేంజ్ అయ్యారు అంటే, ఆ ఎఫర్ట్స్ యూజ్ చేయట్లేదు, ఎక్కువ కోపం పడట్లేదు, ఎక్కువ గొడవలు పడట్లేదు, కాబట్టి ఆయనలో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఒప్పుకోవాల్సిందే. సో పెద్ద హగ్ మీకు అంటే. తర్వాత విష్ణుకి ఇచ్చి, సార్ తను చాలా హార్ట్ఫుల్గా ప్యూర్ హార్టెడ్గా ఉంటారు సార్, అలాగే తను చాలా ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంటారు, అది బార్డర్ దాటేసి బయటకు వస్తుంది అప్పుడప్పుడు అనేసి చెప్తారు. ఐ రియల్లీ లవ్ యూ అనేసి అంటారు. తర్వాత ప్రేరణకి ఇచ్చి, మీరు చాలా హార్డ్ వర్కింగ్, మీరు చాలా కమిటెడ్, మీలో చాలా హంగర్ జీల్ ఉంది, దానికి ఒక పెద్ద సలాం అని చెప్తారు. తర్వాత నిఖిల్కి ఇస్తారు. 20 years బ్యాక్ నన్ను నేను ఎలా ఉన్నానో అది మీలో చూసుకుంటాను నేను నిఖిల్, నిజంగా మీరు నాకు చాలా బాగా నచ్చారు, గేమ్ బాగా ఆడండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంచ్ వచ్చేసి యష్మికి ఇస్తారు. అవి కూడా బాగానే చెప్తారు, అంటే పాజిటివ్ సైడే చెప్తారు. ఇది ఒక ఫ్రెండ్లీ పంచ్, మీరు కొంచెం అన్బయాస్డ్గా ఉంటే బాగుంటుంది, నామినేషన్ టైంలో షార్ట్ ఫ్యూజ్ వదిలేసి జాగ్రత్తగా మాట్లాడండి, అంటే క్షణికావేశం వచ్చేస్తుంది అంటే ఆవిడకి కోపం వచ్చేస్తుంది, అది వదిలేసి బాగా మాట్లాడండి, ఇది ఒక ఫ్రెండ్లీ పంచ్ అని చెప్తారు. ఎవరి మీద బయాస్డ్ అనేసి అడిగితే, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వీక్ అలా మారుతూ ఉంటుంది సార్ బయాస్డ్ అనేది అని చెప్తారనమాట. తర్వాత సీత, మీరు యాక్చువల్గా బంగారం, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ అప్పుడప్పుడు ఈ గేమ్ ప్రెషర్లో రియల్ సీతని కోల్పోతున్నారు, దాన్ని బయటకు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి తర్వాత నైనికాకి ఇస్తారు. ఎనర్జీ, ఫోకస్ అవన్నీ మీలో ఉన్నాయి, కానీ మీరు గట్టిగా ఆడాలి, మీ సొంత మైండ్తో ఆలోచించుకోండి అని చెప్తారు. 4th మణికంఠకి ఇచ్చి, ఆడియన్స్కి మీరంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా మీరంటే చాలా ఇష్టం, మీరు ఇంకా ఏడుపు అది మానేసి గట్టిగా ఒక వారం గట్టిగా ఆడండి, మెంటల్ బ్రేక్ డౌన్లు గొడవలు లేకుండా. మీ బాధ్యత ఏంటంటే, ఆడియన్స్ మిమ్మల్ని చాలాసార్లు కాపాడారు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని చాలాసార్లు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు మీరు మణికంఠ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి, టీంతో కలిసి ఆడండి అంటే, టీంలో ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఆయన టీంకి ఎగెనిస్ట్గా ఉంటాడు అని ఆయన ఒపీనియన్ అనమాట. ఇక్కడ మాత్రం మణికంఠకి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఎమోషనల్ బ్రేక్ డౌన్ అదంతా పక్కన పెట్టి గట్టిగా గేమ్ ఆడండి, ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు, మీ గేమ్ కోరుకుంటున్నారు అని చెప్తారనమాట. తర్వాత నాకు సరే ఉంటారంటే, ఇంక వెళ్ళిపోతారు ఆదిత్య దగ్గర, మీ అందరికీ నా హగ్స్, పంచెస్ ఇవ్వడానికి వైల్డ్ కార్డ్ వస్తున్నారు తుఫాన్ లాగా, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అంటే రేపు పొద్దున్న ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తారనమాట నెక్స్ట్ డే. పృథ్వీ అంటాడు, పర్వాలేదు సార్ అంటాడు, ఎందుకంటే పృథ్వీ ఏమంటాడు, వైల్డ్ కార్డ్స్ వచ్చినా పర్లేదు, ఇప్పుడు వీళ్ళతో ఎలా ఆడుతున్నాం వాళ్ళతో కూడా అలాగే ఆడుతున్నాం అనే ఒపీనియన్ పృథ్వీది అనమాట. సో తర్వాత ఇంకా బ్రాండ్ టాస్క్ ఏదో వస్తుంది, సాఫ్ట్ టచ్ బ్రాండ్ టాస్క్. ఇంక ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మాత్రం మంచిగా అప్రిసియేషన్స్ వచ్చినాయి నబీల్కి, పృథ్వీకి, ప్రేరణకి. కానీ నాకు సార్ ఇంకా మణికంఠ ఇంకా బాగా పిండేశారు, హౌస్ మేట్స్ ఎలా పిండేశారు, నాకు సార్ కూడా అలాగే పిండేశారు అనిపించింది. ఇక నుంచి అయినా తన ఏడుపుని పక్కన పెట్టి గేమ్ గట్టిగా ఆడితే బాగుండు అనిపిస్తుంది. గేమ్ గట్టిగా ఆడితే మణికంఠ చాలా వీక్ సర్వైవ్ అవుతాడు, ఆయన టాప్ 5 వెళ్ళే జీల్ ఆయనలో ఉంది, ఆయన అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఆయన పాయింట్స్ గట్టిగా పెడతాడు, కాబట్టి ఆయన ఎమోషన్స్ పక్కన పెట్టి గేమ్ బాగా ఆడాలని కోరుకుందాం. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.